తలపోత బాతే తలపులకుర. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య బాతే బాధ లేదా వ్యర్థమైన శ్రమ అనే పదాన్ని ప్రయోగిస్తూ మానవ స్వభావం వల్ల కలిగే కష్టాలను వివరించారు. మన పరిమితులు మనం తెలుసుకోలేకపోవడం, చాపల్యంతో కూడిన సంపదలు, తీరని ఆశలు, కోపతాపాలు మనిషిని ఎలా బాధిస్తాయో చెబుతూ వీటన్నింటికీ పరిష్కారం శ్రీ వెంకటనాథుని శరణు వేడటమేనని ప్రబోధించారు. తెలుగు సారాంశం. తమ స్థాయిని మించి ఆలోచించడం వల్ల కలిగే తలపోత, ఆలోచన మనిషికి ఒక పెద్ద బాధ. చంచలమైన సంపదలు ఆపదలను తెస్తాయి. తీరని కోరికలు పాపాలను పెంచి పీడిస్తాయి. మనుషుల్లో ఉండే కోపం జగడాలకు దారితీస్తుంది. మమకారం మనస్సును వేదనకు గురిచేస్తుంది. దయలేని ధనం భయాన్ని కలిగిస్తుంది. కాని ఇవన్నీ పక్కన పెట్టి నీతిమంతుడైన ఆ వెంకటేశ్వరుని నమ్ముకుంటే ఆయన ఎల్లప్పుడూ మనకు విజయాన్ని, జయమును ప్రసాదిస్తాడని అన్నమయ్య వివరించారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya explores how human traits and excessive desires lead to mental and physical suffering. He highlights that when individuals fail to recognize their own limits, their thoughts become a burden. Fleeting wealth brings danger, and unquenchable greed leads to sin. Anger causes conflicts, and attachment leads to emotional agony. Even wealth accumulated without compassion causes constant fear. Annamaya concludes that while these human failings bring misery, seeking refuge in the righteous Lord Venkateshwar ensures eternal victory and peace. Pallavi. Talapota bate talapulakudama, kola deranganimati godadaga, bhavamu, tama sektini leda sthayini, koladi, గుర్తించని బుద్ధి వ్యర్థంగా ఆలోచిస్తూ గోడాడగా ఉంటే ఆ తలపోత, ఆలోచన ఒక పెద్ద బాధగా, బాతే మారుతుంది. వివరణ. మనిషి తన పరిమితులను మించి ఆశపడినప్పుడు లేదా అనవసరంగా ఆలోచించినప్పుడు అది మానసిక ఒత్తిడికి, బాధకు దారితీస్తుందని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1. ఆపదలు బాతే అందరికిని తమ చాపలపు సంపదలు సడిబెట్టగా, పాపములు బాతే ప్రాణులకును మతి బాపరానియాస దమ్ము బాధించగా, భావము. చంచలమైన చాపలపు సంపదలు అల్లరి పాలు సడి చేస్తున్నప్పుడు ఆ ఆపదలు ఒక బాధగా పరిణమిస్తాయి. మనసులో విడనాడలేనంతగా ఉన్న ఆశలు, పాపరాని యాస ప్రాణులను పీడిస్తున్నప్పుడు అవి చేసే పాపాలు కూడా ఒక పెద్ద బాధగా మారుతాయి. వివరణ. స్థిరత్వం లేని సంపదలు రక్షణ ఇవ్వవు, సదా ఆపదలోనే ఉంచుతాయి. అలాగే మితిమీరిన ఆశ మనిషిని పాపకార్యాల వైపు నడిపిస్తుంది. చరణం 2. జగడాలు బాతే జనులకును తమ పగలైన కోపాలు పై కొనగా, వగలు బాతే వలల బెట్టిడి తమ్ము దగిలించు మమత వేదనము సేయగా. భావము. తమలోని శత్రుత్వంతో కూడిన కోపతాపాలు ఎక్కువైనప్పుడు ఆ జగడాలు, గొడవలు జీవితానికి ఒక భారం లేదా బాధ అవుతాయి. మనల్ని మాయా వలల్లో వేసే మమకారాలు మనసును వేధించినప్పుడు ఆ వగలు, శోకాలు, బాధలు కూడా భరించలేనివిగా తయారవుతాయి. వివరణ. కోపం వల్ల యుద్ధాలు, గొడవలు జరుగుతాయి. మమకారం, అటాచ్మెంట్ వల్ల దుఃఖం కలుగుతుంది. ఇవన్నీ జీవితాన్ని అశాంతిమయం చేస్తాయి. చరణం 3. భయములు బాతే పరులకును తమ దయలేక అలయించు ధనముండగా, జయములు బాతే సతతమును ఇంత నయగారి వెంకటనాథుడుండగాను. భావము. ఇతరుల పట్ల దయ లేకుండా సంపాదించిన లేదా దాచిన ధనం ఎప్పుడూ భయాన్ని కలిగిస్తూ ఒక బాధగా ఉంటుంది. అయితే సర్వశ్రేష్ఠుడు, నీతిమంతుడైన నయగారి ఆ వెంకటనాథుడు ఉండగా ఆయనను శరణు వేడితే విజయం, జయము నిరంతరం మనతోనే ఉంటుంది. వివరణ. దైవచింతన లేని సంపద భయాన్ని ఇస్తుంది. కాని వెంకటేశ్వరుని కృప ఉంటే ఎలాంటి భయం లేకుండా విజయాన్ని సాధించవచ్చు అని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. పుట్టగులమ్మి భువిగొనరో. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య లోకంలోని దుర్మార్గుల ప్రవర్తనను విమర్శిస్తున్నారు. పుణ్యం సంపాదించడం మానేసి పాపాలను, పరస్త్రీ వ్యామోహాన్ని, హింసను అంగడిలో వస్తువులలాగా మనుషులు కొంటున్నారని చెబుతారు. చివరి చరణంలో వీటన్నిటికీ విరుగుడుగా వెంకటరమణుని కథ వినడమే నిజమైన ధనమని సందేశాన్ని ఇస్తారు. తెలుగు సారాంశం. ఓ జనులారా, ఈ లోకంలో పాపాలను,
హింసను అంగడిలో పెట్టి అమ్ముతున్నారు. వెళ్ళి కొనుక్కోండి అంటూ అన్నమయ్య వ్యంగ్యంగా పిలుపునిస్తున్నారు. హింస చేయడమే మీ గొప్ప ధనం. ఆపదలు అనే అంగడిలో పాపాలను కొంటున్నారు. పుణ్యాత్ములను చూసి కోపగించుకోవడమే మీకు సులభమైన సంపద. పరస్త్రీలను ఆశించి నరకానికి వెళ్లే పాతకాలను మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని కథలు వినేవారికి మాత్రం ఆ భగవంతుని నామమే అసలైన శాశ్వత ధనం. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ satirical composition, Annamaya critiques the degenerate nature of people who prefer vice over virtue. Using the metaphor of a marketplace, Angadi, he mockingly invites people to buy sins, violence, and calamities. He points out that for some, harming others and envying the virtuous have become their primary assets. He highlights the grave sin of desiring other women as a hidden wealth that leads to spiritual ruin. Finally, he concludes that for the wise, listening to the divine stories of Lord Venkateshwar is the only true and meaningful wealth in this Kali Yuga. Pallavi, పుట్టగుల మీ భువి గొనరో, జట్టికిని హింసలే మీ ధనము, భావము, ఈ లోకంలో పాపపు ప్రోగులను పుట్టగులు అమ్ముతున్నారు, కొనుక్కోండి. బలవంతులమని విర్రవీగే మీకు ఇతరులను హింసించడమే కదా అసలైన ధనం. వివరణ. మనుషులు హింసను ఒక గొప్పతనంగా భావిస్తారని, అది వారు సంపాదించుకునే పాపపు ధనమని అన్నమయ్య ఇక్కడ నిశితంగా విమర్శిస్తున్నారు. చరణం 1. ఆపదలంగడి నమ్మి గొనరో, పాపాత్ములు పైబడక, కైపుల పుణ్యులగని కోపించే చూపులు మీకివి సులభపు ధనము, భావము, ఆపదలు అనే అంగడిలో, సంతలో పాపాలను అమ్ముతున్నారు, వెళ్ళి కొనుక్కోండి. పుణ్యాత్ములను చూసి గర్వంతో, కైపుల కోపంతో చూడటమే మీకు సులభంగా దొరికే సంపద కదా. వివరణ. దుర్మార్గులు ఎప్పుడూ ఆపదలను కొని తెచ్చుకుంటారని, మంచివారిని చూసి ఓర్వలేక కోపగించుకోవడమే వారి లక్షణమని ఇక్కడ భావం. చరణం 2. కడుగుంభీ పాతకంబులు గొనరో, బడిబడి నమ్మి బాలిండ్ల, తొడరు పరస్త్రీ ద్రోహపు ధనములే, తడవుటే మీకివి దాచిన ధనము, భావము, కుంభీపాకం వంటి నరకాలను ఇచ్చే ఘోర పాపాలను అమ్ముతున్నారు, కొనుక్కోండి. పరస్త్రీల వ్యామోహంలో పడి వారికి ద్రోహం చేస్తూ తిరగడమే మీరు దాచుకున్న అసలైన పాపపు ధనం. వివరణ. పరస్త్రీ వ్యామోహం మనిషిని నరకానికి, కుంభీపాకం తీసుకువెళ్తుందని, దానిని మనుషులు ఆశగా వెతుక్కుంటూ వెళ్తున్నారని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 3. లంపుల చండాలత్వముగొనరో, గంపలనమ్మి గలియుగము, రంపపు వెంకటరమణుని కదవిన నింపగు వానికి నిదే ధనము, భావము, కలియుగంలో నీచమైన పనులను, చండాలత్వము, గంపల కొద్దీ అమ్ముతున్నారు, వెళ్ళి కొనుక్కోండి. కాని ఈ రంపపు కోతల్లాంటి సంసార బాధల నుండి రక్షించే ఆ వెంకటరమణుని కథలు వినడం ఎవరికైతే ఇష్టమో, నింపగు వారికి ఆ దైవ చింతనే నిజమైన ధనం. వివరణ. లోకమంతా పాపపు మయమై ఉన్నా, భగవంతుని కథలను వినే భక్తుడికి మాత్రం ఆ శ్రీనివాసుడే సర్వస్వం, సంపద అని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. అప్పుడువో నిన్ను గొలువగా. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య భక్తుడికి ఉండాల్సిన మానసిక స్థితిని వివరిస్తున్నారు. భగవంతుని కొలవడం అంటే కేవలం పూజలు చేయడం కాదు. ద్వంద్వాలను, సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు దాటినప్పుడే నిజమైన భక్తి సాధ్యమవుతుందని, అలాంటి స్థితి వచ్చినప్పుడే జీవుడు భగవత్ సేవకు అర్హుడవుతాడని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం. స్వామి. మాయతో కప్పబడినది ఏది? కప్పబడని సత్యమేది అని తెలుసుకోగలిగిన రోజే నిన్ను సేవించే అర్హత మనిషికి కలుగుతుంది. ఆపదలు, సంపదల పట్ల సమాన భావం కలిగి, పాపపుణ్యాల చింతన నుండి విముక్తుడైనప్పుడు కోపం, శాంతం అనే భేదాలు పోయి, లోపల వెలుపల అంతా ఆ పరమాత్మే ఉన్నాడని గ్రహించినప్పుడే నీ సేవ దక్కుతుంది. అలాగే స్వపరభేదం మర్చిపోయి, నీ దాసుల యొక్క దాసులను కూడా గౌరవిస్తూ, అంతటా నీ రూపాన్నే చూడగలిగిన రోజే మనిషి నిజమైన భక్తుడవుతాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ philosophical song, Annamaya explains when a soul becomes truly worthy of serving the divine. He states that the real eligibility arises only when a person can distinguish between the illusory, Maya, and the eternal truth.
True devotion is possible when one remains equanimous in both adversity and prosperity, rises above the cycle of sin and merit, and transcends emotions like anger and peace. Ultimately, when a seeker recognizes himself as the servant of the Lord's servants and sees the divine presence everywhere, both within and without, that is the moment of true spiritual awakening. పల్లవి అప్పుడువో నిను గొలువగ నరుహము గలుగుట ప్రాణికి కప్పినదియు గప్పనిదియు గనుగొనగలనాడు. భావము మాయతో కప్పబడిన అజ్ఞానం ఏది? ఆ మాయ కప్పని పరమాత్మ సత్యమేది అని వివేకంతో గుర్తించగలిగిన రోజే ఈ జీవుడికి నిన్ను సేవించే అర్హత కలుగుతుంది. వివరణ: బాహ్య ప్రపంచం మాయా కల్పితం, ఆత్మ సత్యం. ఈ రెండింటి మధ్య తేడా తెలిసినప్పుడే భక్తిలో స్థిరత్వం వస్తుందని దీని అర్థం. చరణం 1. ఆపదలకు సంపదలకు నడ్డము చెప్పిననాడు, పాపములకు పుణ్యములకు బనిదొలగిన నాడు, కోపములకు శాంతములకు గూటమి మానిన నాడు, లోపల వెలుపల తనమతిలో తెలిసిన నాడు. భావము: ఆపదలు వచ్చినా సంపదలు కలిగినా చలించకుండా అడ్డము చెప్పనినాడు. పాప పుణ్యాల ఫలితాల పట్ల ఆసక్తి లేనప్పుడు, కోపం మరియు శాంతం అనే ద్వంద్వాల కలయిక నుండి విముక్తుడైనప్పుడు, తన లోపల మరియు వెలుపల ఉన్నది ఒక్కడే అని బుద్ధితో తెలుసుకున్నప్పుడే భగవంతుని సేవ సిద్ధిస్తుంది. వివరణ: యోగశాస్త్రం చెప్పే సమత్వం ఇక్కడ కనిపిస్తుంది. మనసు ఎప్పుడైతే లాభనష్టాలకు అతీతంగా మారుతుందో అప్పుడే అది భగవంతునిపై లగ్నమవుతుంది. చరణం 2. తనవారల బెరవారలదా తెలిసిననాడు, మనసున చైతన్యంబున మలపందిననాడు, పనివడి తిరువేంకటగిరిపతి నీదాసులదాసులా కనుగొని నీభావముగా గనువిచ్చిననాడు. భావము: తనవారు, ఇతరులు, పెరవారలు అనే భేదం మర్చిపోయి అందరినీ సమానంగా చూసినప్పుడు, తన అహంకారాన్ని చైతన్యంబున మలపు విస్మరించినప్పుడు, ఓ వెంకటాద్రి నాథ, నీ దాసులకు దాసులైన వారిని కూడా సేవించి అంతటా నీ దివ్యత్వాన్నే చూడగలిగే జ్ఞాననేత్రం కనువిచ్చిన నాడు తెరుచుకున్నప్పుడే నీ సేవకు అర్హత లభిస్తుంది. వివరణ: భగవంతుని నేరుగా సేవించడం కంటే ఆయన భక్తులను సేవించడం, దాసోహం గొప్పదని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. భాగవత సేవయే భగవత్ సేవకు తొలి మెట్టు. కొలువుడి భక్తి గొండల కోనేటి ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీనివాసుని కొండల కోనేటి నిలయుడు, తిరుమల స్వామి పుష్కరిణి తీరాన ఉండేవారు గా సంబోధిస్తూ ఆయన సర్వోన్నత దైవమని కొనియాడారు. వేదాల సారాంశం ఆయనేనని, నిర్మలమైన మనస్సు గల జ్ఞానులకు ఆయనే ఆధారమని చెబుతూ అందరినీ భక్తితో ఆ దేవదేవుని సేవించమని పిలుపునిచ్చారు. తెలుగు సారాంశం: ఓ భక్తులారా, భక్తితో ఆ తిరుమల కొండల కోనేటి తీరాన వెలసిన స్వామిని, సంపదలకు నిలయమైన శ్రీనివాసుని కొలవండి. ఆయన ఆదిదేవుడు, పుట్టుక లేనివాడు, అభవుడు, సామవేద గానమంటే ఇష్టపడేవాడు. సత్యాన్వేషణ చేసే జ్ఞానులకు ఆయనే ప్రాణాధారం. సకల భావాలకు అతీతుడైన ఆ దివ్యస్వరూపుడు తిరువేంకటగిరిపై వెలసిన పరదైవం. భూమిపై ఉన్న సకల జీవుల పట్ల అమితమైన కరుణ కలిగిన ఆ దేవుని సేవించండి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇన్స్పైరింగ్ hymn, Annamaya invites everyone to worship Lord Venkateshwar with pure devotion. He addresses the Lord as the dweller by the sacred lake of Tirumal, Swami Pushkarini, and the treasury of all wealth, Srinidhi. The Lord is the primordial deity, Adideva, birthplace, and the enjoyer of Samaveda chants. He is the very life force of seekers of the ultimate truth. Transcendental in nature and reigning supreme atop the Venkat hills, he is the guardian of the earth. Annamaya is seekers to find refuge in this supreme deity. Pallavi: కొలువుడి భక్తి గొండల కోనేటి నిలయుని శ్రీనిధి అయిన వాణి. భావము: భక్తితో ఆ కొండల మీద ఉన్న కోనేటి స్వామి పుష్కరిణి తీరాన నివసించేవాడిని, సకల సంపదలకు నిలయమైన వాడిని, శ్రీనిధి సేవించండి. కొలువుడి. వివరణ: భగవంతుని సేవించడానికి భక్తి ప్రధానం. తిరుమలలో వెలసిన ఆ స్వామిని ఆశ్రయిస్తే ఐహిక, ఆముష్మిక సంపదలు కలుగుతాయని అన్నమయ్య పిలుపునిస్తున్నారు. చరణం 1. ఆదిదేవుని నభవుని సామా వేదనాద వినోదిని నెర
వాది జితప్రియ నిర్మలతత్వ వాదుల జీవనమైన వాని భావము సకల సృష్టికి మూలమైన ఆదిదేవుని పుట్టుక లేనివాడిని అభవుని సామవేద నాదాన్ని విని ఆనందించేవాడిని సేవించండి. గొప్ప వాదనలతో సత్యాన్ని గ్రహించేవారు నిర్మలమైన హృదయంతో తత్వాన్ని శోధించే జ్ఞానులకు ఆయనే ప్రాణాధారం జీవనం. వివరణ: పరమాత్మ వేదవేద్యుడు. పండితులు తత్వవేత్తలు ఆరాధించే ఆ పరమ సత్యం శ్రీనివాసుడే అని అన్నమయ్య వర్ణించారు. చరణం 2. దేవదేవుడైన దివ్యుని సర్వ భావాతీత స్వభావుని శ్రీవేంకటగిరి దేవుడైన పర దేవుని భూదేవ తత్పరుని భావము దేవతలందరికీ దేవుడైన వాడిని దేవదేవుడు దివ్య స్వరూపుడిని అన్ని లౌకిక భావాలకు అతీతుడైన వాడిని కొలవండి. ఆయనే శ్రీవేంకటగిరిపై వెలసిన పరమదైవం. భూమిపై ఉన్న భక్తుల పట్ల సకల భూతాల పట్ల ఎంతో ప్రీతి తత్పరుడు కలిగినవాడు ఆయన. వివరణ: దేవుడు మన ఊహలకు భావాలకు అందడు. కాని తన భక్తుల కోసం భూమిపై ఉన్న వారిని రక్షించడం కోసం వెంకటాద్రిపై వెలిశారని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. మంచిదివో సంసారము ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య సంసారంలో ఉంటూనే ముక్తిని ఎలా పొందాలో వివరిస్తున్నారు. సంసారం అనేది చెడ్డది కాదు, మనలోని మదమత్సరాలే దాన్ని భారంగా మారుస్తాయి. ద్వంద్వాలను సుఖదుఃఖాలు వేడి చల్లదనము సమానంగా స్వీకరిస్తూ హృదయంలో భగవంతుని నిలుపుకుంటే ఈ సంసారమే ఎంతో మంచిది అని అన్నమయ్య ప్రబోధించారు. తెలుగు సారాంశం: గర్వాన్ని అసూయను వదిలేసి విలువైన కంచును విలువలేని పెంకును సమానంగా చూడగలిగితే ఈ సంసారమే ఎంతో మంచిది. ఆపదలు సంపదల పట్ల సమానంగా ఉంటూ పాపపుణ్యాలు కేవలం మన సంకల్పాలే అని గ్రహించాలి. లోపల వెలుపల ఒకేలా ఉంటూ మాటలోనూ చేతలోనూ భేదం లేకుండా జీవించాలి. అన్నిటికంటే ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వరుని మనసులో నిరంతరం నిలుపుకుని వచ్చే కష్టనష్టాలను ఓర్చుకోగలిగితే ఈ జీవితం ధన్యమవుతుంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya presents a positive perspective on worldly life, samsara. He suggests that life is not a burden if one discards ego and envy, treating precious metal and a broken shard with the same equanimity. By remaining unaffected by both adversity and prosperity, and understanding that sin and merit are products of one's own intent, one can find peace. When the heart is consistent inside and out, and when Lord Venkateshwar resides permanently in one's thoughts, the challenges of life become bearable, and samsara itself becomes a path to spiritual fulfillment. Pallavi: మంచిదివో సంసారము మదమత్సరములు మానిన కంచును బెంచును నొకసరిగా దా చూచినను భావము మదము గర్వం మత్సరము అసూయ వదిలిపెట్టి విలువైన కంచును పనికిరాని పెంకు ముక్కను సమానంగా చూడగలిగితే ఈ సంసార జీవితం చాలా మంచిదే. వివరణ: మన కష్టాలకు కారణం వస్తువుల మీద ఉండే మోజు మరియు ఇతరుల పట్ల ఉండే అసూయ. వీటిని వదిలితే మనసు ప్రశాంతంగా మారుతుందని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 1. ఆపదలకు సంపదలకు నభిమానింపకయుండిన పాపము పుణ్యము సంకల్పములని తెలిసినను కోపము శాంతము తమ గుణములుగా భావించిన తాపము శైత్యమునకు తడబడకుండినను. భావము: ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సంపదలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండాలి. పాపపుణ్యాలు మన ఆలోచనల సంకల్పాల వల్లే కలుగుతాయని గ్రహించాలి. కోపం శాంతం అనేవి కేవలం ప్రకృతి గుణాలని తెలుసుకోవాలి. ఎండకు తాపము వానకు శైత్యము చల్లదనము చలించకుండా ఉండగలిగినప్పుడే సంసారం సుఖమయమవుతుంది. వివరణ: ప్రకృతిలో కలిగే మార్పులను జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞతను అన్నమయ్య ఇక్కడ వివరిస్తున్నారు. చరణం 2. వెలియును లోపలయును నొక విధమై హృదయం బుండిన పలుకును పంతము దానొక భావన దోచినను తలపున తిరువేంకటగిరిదేవము నెలకొనియుండిన సెలపక ఇన్నిటికిన తా సోకోరుచనైనా. భావము: మనసు లోపల ఒకటి బయట మరొకటి లేకుండా హృదయం నిర్మలంగా ఉండాలి. చెప్పే మాట చేసే పని పంతము ఏకమై ఉండాలి. అన్నిటికీ మించి
నిరంతరం ఆ శ్రీ వెంకటేశ్వరుడు మన ఆలోచనల్లో నిలబడి ఉండాలి. అప్పుడు ఏ కష్టం వచ్చినా అలసిపోకుండా సొలపక ఓర్చుకుంటే ఈ సంసార బంధం బాధించదు. వివరణ: నిరంతర దైవ స్మరణ మరియు నిజాయితీ గల జీవితం మనిషిని సంసార సాగరం నుండి సులభంగా దాటిస్తాయని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. మంగళము గోవిందునకు జయమంగళము. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీమన్నారాయణుని సర్వాంతర్యామిగా, ధర్మస్వరూపుడిగా కొనియాడారు. సృష్టికి మూలమైన ఆది దేవుని నుండి కలియుగ దైవమైన వెంకటేశ్వరుని వరకు గల వివిధ రూపాలకు జయమంగళం పలుకుతూ ఆయన భక్త సులభతత్వాన్ని ఇందులో ఆవిష్కరించారు. తెలుగు సారాంశం: గోవిందునికి, గరుడధ్వజునికి మంగళము కలుగుగాక. ధర్మస్వరూపుడైన ఆ పరమాత్మకు జయమంగళము. అంభోజనాభుడు, ఆదికూర్మమై జగత్తును మోసినవాడు, వేదాలను రక్షించేవాడు, సామవేద ప్రియుడు అయిన ఆ స్వామికి మంగళము. కాలాంతకుడు, పరమేశ్వరుడు, మునులచే స్తుతింపబడే కరుణాకరుడైన శ్రీహరికి వందనాలు. బ్రహ్మకు వరాలిచ్చినవాడు, సంసారమనే ఊబి నుండి రక్షించేవాడు, అద్భుత రూపము కలిగినవాడు అయిన ఆ వెంకటాచలపతికి, విశ్వమూర్తికి మంగళము అని అన్నమయ్య కీర్తించారు. ఇంగ్లీష్ సమ్మరీ: This composition is a divine auspicious hymn, Mangalam, dedicated to Lord Govinda. Annamaya offers prayers to the Lord who bears the Garuda flag and embodies righteousness. He praises the Lord as the primordial being, the preserver of the Vedas, and the one who took the form of the great tortoise, Adikurma, to support the universe. Addressing him as the Supreme Person, Purushottama, and the ocean of mercy, Annamaya pays homage to the Lord of Venkatadri, who is worshipped by Shiva, Brahma, and all sages, concluding with a celebration of his cosmic and enchanting forms. Pallavi: Mangalamu Govindunaku Jayamangalamu Garudadhvajanukunu. Mangalamu Sarvatmakunaku Dharmaswarupunaku Jaya Jaya. Bhavamu: Govinduniki Mangalamu, Garuda Chihnamu Kaligina Dhvajamu Kalavaniki Jayamangalamu. సమస్త జీవులలో ఆత్మగా ఉండేవానికి, ధర్మమే రూపముగా కలిగినవానికి జయము జయము. వివరణ: ఏదైనా శుభకార్యం ముగింపులో లేదా భగవంతుని సంపూర్ణ రూపదర్శనం తర్వాత మంగళము పలకడం సంప్రదాయం. ఇక్కడ స్వామిని సర్వాత్మకుడిగా అన్నమయ్య దర్శించారు. చరణం 1: ఆదికినినాదైన దేవున కచ్యుతున కంభోజనాభున కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని, వేదరక్షకునకును సంతత వేదమార్గ విహారణకు బలి భేదికిని సామాదిగాన ప్రియ విహారణకు. భావము: సృష్టికి ఆది అయిన వాడు, నాశనము లేని అచ్యుతుడు, పద్మము నాభియందు కలిగిన వానికి మంగళము. జగత్తుకు ఆధారమైన ఆది కూర్మ స్వరూపునికి, వేదాలను రక్షించి వేద మార్గములో నడిచేవానికి, బలి చక్రవర్తి గర్వాన్ని అణిచిన వానికి, సామగాన ప్రియునికి మంగళము. వివరణ: ఈ చరణంలో స్వామి యొక్క అవతార విశేషాలను, కూర్మ, వామన అవతారాలు మరియు వేద ప్రయత్నాన్ని అన్నమయ్య ప్రస్తుతించారు. చరణం 2: హరికి పరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్ఠునకు కరుణకును గాత్యాయని నుతకలిత నామునకు. భావము: హరికి, పరమేశ్వరునికి, లక్ష్మీదేవిని ధరించిన శ్రీధరునికి, కాలమును సైతము శాసించేవానికి మంగళము. సంసార బంధాలకు దూరముగా ఉంచే పురుషోత్తమునికి, దేవ మునులచే స్తుతింపబడేవానికి, పార్వతీదేవి, కాత్యాయని చేత కునియాడబడే నామము కలిగిన కరుణాకరునికి జయమంగళము. వివరణ: భగవంతుడు అసురుల కంటే, సురుల కంటే శ్రేష్ఠుడని, ఆయన కరుణాసముద్రుడని అన్నమయ్య ఇక్కడ కునియాడారు. చరణం 3: పంకజాసనవరదనకు భౌపంక విచ్ఛేదనకు భౌనకు శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు వెంకటాచల వల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును పంకజాకుచకుంభ కుంకుమ పంకలోలునకు. భావము: బ్రహ్మకు, పంకజాసనుడు, వరములిచ్చిన వానికి, సంసారమనే బురదను, భవపంకము తుడిచివేసేవానికి, సుఖాన్నిచ్చే శంకరునికి, ఊహకు అందని ఆశ్చర్య రూపము కలిగిన వానికి మంగళము. వెంకటాచలపతికి, విశ్వమంతా తానై ఉన్న ఈశ్వరునికి, పద్మనేత్రి అయిన అలమేలు మంగమ్మ హృదయమనే కుంకుమ పంకములో ఓలలాడే శ్రీనివాసునికి జయమంగళము. వివరణ: అన్నమయ్య ఈ కీర్తనను అత్యంత శృంగారభరితమైన,
భక్తిమయమైన ముగింపుతో వెంకటేశ్వరునిపై పూర్తి చేశారు. లోకానికి ఈశ్వరుడైన స్వామి భక్తులకు మాత్రం అత్యంత సులభుడు మరియు ఆనంద స్వరూపుడని దీని అర్థం. పాయని కర్మంబులే కడుబలవంతము ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య కర్మ యొక్క శక్తిని, ఆత్మ యొక్క నిత్యత్వాన్ని చర్చించారు. మనిషి తన శరీరానికి, కులానికి కట్టుబడి ఉండటం అజ్ఞానమని, అంతా పురుషోత్తముడే అని తెలుసుకున్నప్పుడు పాపపుణ్యాల బంధం ఉండదనదని చెబుతారు. సర్వవ్యాపి అయిన వెంకటేశ్వరుని తలచుకుంటే ఇక లోకంలో హెచ్చుతగ్గులు కనిపించవని అన్నమయ్య ప్రబోధించారు. తెలుగు సారాంశం: విడదీయలేని కర్మలే చాలా బలమైనవని తెలుసుకున్నప్పుడు ఈ శరీరానికి గాని జీవుడికి గాని స్వతంత్రంగా చేసే అధికారం లేదని అర్థమవుతుంది. ఆత్మ అంతటా వ్యాపించి ఉందని తెలిసాక కులమతాల అభిమానం పనికిరాదు. పంచభూతాలన్నీ ఆ పురుషోత్తముడే అని గ్రహిస్తే పాపపుణ్యాల బాధ ఉండదు. అందరిలోనూ దైవాన్ని చూసినప్పుడు ఎవరికైనా నమస్కరించాల్సిందే. లోక సుఖాలే అసలైన దుఃఖాలని తెలిే సంసారం వైపు కన్నెత్తి చూడము. పరిపూర్ణుడైన వెంకటపతిని నమ్మిన వారికి ఎక్కువ తక్కువలు ఉండవు. ఆయనకు మించిన దైవం లేదని ఈ కీర్తన సారాంశం. English summary: In this profound philosophical song, Annamaya explains that when one realizes the overwhelming power of past karmas, the ego of being the doer vanishes. He emphasizes that once a seeker understands the omnipresence of the soul, pride in caste or status becomes irrelevant. If one sees the Supreme Lord in all elements of nature, they rise above the cycle of sin and merit. True wisdom lies in treating everyone with respect as a divine manifestation and recognizing that worldly pleasures are often the source of future pain. Ultimately, for those who surrender to the perfect Lord of Venkatadri, there is no higher deity or worldly discrimination. Pallavi. పాయని కర్మంబులే కడుబలవంతములనినప్పుడే కాయమునకు జీవునకును గర్తృత్వము లేదు. భావము: మనల్ని వదలని పాయని కర్మలే అన్నిటికంటే బలమైనవని గ్రహించిన క్షణమే ఈ శరీరానికి, కాయమునకు లేదా జీవుడికి తానే స్వయంగా చేస్తున్నాననే అహంకారం, కర్తృత్వము నశిస్తుంది. వివరణ: మనం చేసే పనులన్నీ మన పూర్వ కర్మల ప్రేరణతో జరుగుతాయని తెలిస్తే మనిషి తన గర్వాన్ని వదిలిపెట్టి వినమ్రుడవుతాడు. చరణం 1: ఆతుమ కలవ్యాపకమని తలపోసిన పిమ్మట జాతియు కులాభిమానము చర్చంపనెరాదు. భూత వికారములన్నీయు పురుషోత్తముడనినప్పుడు పాతకముల పుణ్యంబుల పని తనకే లేదు. భావము: ఆత్మ సర్వవ్యాపి అని తెలుసుకున్న తర్వాత ఇక జాతి, కులము అనే భేదాల గురించి చర్చించకూడదు. ఈ ప్రపంచంలోని మార్పులన్నీ భూత వికారములు ఆ పురుషోత్తముని లీలలే అని భావించినప్పుడు తనకంటూ ప్రత్యేకంగా పాపాలు లేదా పుణ్యాలు అంటవు. వివరణ: జ్ఞాని అయినవాడు శరీరానికి సంబంధించిన కులమతాలను పట్టించుకోడు. సర్వం విష్ణుమయని భావించే వాడికి కర్మ బంధాలు ఉండవు. చరణం 2: పదిలంబుగా సర్వాత్మక భావము దలచిన పిమ్మట ముదమున నెవ్వరి జూచిన మొక్కకపోరాదు. కదిసిన ఇప్పటి సుఖములే కడుదున్హకములని తెలిసినా చెదరక సంసారమునకు జేసాపనెరాదు. భావము: అందరిలోనూ దైవం ఉన్నాడనే సర్వాత్మక భావం మనసులో నిలబడ్డాక ఎవరిని చూసినా సంతోషంతో నమస్కరించకుండా ఉండలేము. ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖాలే రేపటి దుఃఖాలకు కారణమని తెలిస్తే ఇక ఈ సంసారం వైపు చేయి చాచలేము. వివరణ: భగవంతుడు అందరిలోనూ ఉన్నాడని తెలిస్తే అందరినీ గౌరవిస్తాము. లౌకిక సుఖాల అసలు రంగు తెలిస్తే వైరాగ్యం కలుగుతుంది. చరణం 3: పరిపూర్ణుడు తిరువేంకటపతియనగా వినినప్పుడు ఎరవుల హీనాధికములు యొగ్గులు మరి లేవు. పరమాత్ముండగు నీతని భక్తులందలచిన ఎప్పుడు తిరముగా నీతనికంటెను దేవుడు మరి లేడు. భావము: తిరువేంకటపతియే సర్వ పరిపూర్ణుడు అని తెలుసుకున్నప్పుడు ఇక లోకంలోని ఇతరుల ఎరవుల ఎక్కువ తక్కువలు, హీనాధికములు లేదా లోపాలు, యుగ్గులు కనిపించవు. పరమాత్ముడైన ఈ స్వామిని, ఆయన భక్తులను తలుచుకున్నప్పుడు ఈయన కంటే మించిన దైవం మరొకటి లేదని స్థిరంగా, తిరముగా అర్థమవుతుంది. వివరణ: సర్వోన్నతమైన దైవాన్ని చేరుకున్న భక్తుడికి లోకంలోని చిన్న చిన్న వ్యత్యాసాలు పట్టవు. వెంకటేశ్వరుడే పరమ సత్యమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు.
ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు. ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య తనను తాను ఒక సామాన్య మానవుడిగా ప్రతిబింబిస్తూ కాలం ఎలా వృధా అయిపోతుందో విశ్లేషించారు. మంచి జ్ఞానం, సరైన తెలివి లేక తన జీవితం బూడిదలో పోసిన పన్నీరులా, అగ్ని పక్కన ఉన్న వెన్నలా కరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ చివరికి వెంకటపతిని చేరని జీవితం వ్యర్థమని ప్రబోధించారు. తెలుగు సారాంశం: నాకు మంచి జ్ఞానం ఎక్కడిది? సరైన తెలివి ఎక్కడిది? నా కాలమంతా బూడిదలో చేసిన హోమంలా వ్యర్థమైపోయింది. ఇది చేస్తే మేలు జరుగుతుంది, అది చేస్తే బాగుంటుంది అనే ఆశలతో పొదచాటున దాక్కున్న జంతువులా భయపడుతూ కాలం గడిపాను. నా దుఃఖాలు రేపు తీరుతాయి, మాపు తీరుతాయి అని ఎదురుచూస్తూ అగ్ని సెగకు కరిగే వెన్నలా నా ఆయువు కరిగిపోయింది. ఇక్కడ సుఖం దొరుకుతుందేమో అని తిరుగుతూ చివరికి శ్రీవెంకటేశ్వరుని దర్శించలేక నా జీవితం కేవలం నోటి మాటల పురాణంలా, పుక్కిటి పురాణం మిగిలిపోయింది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇంట్రస్పెక్టివ్ సాంగ్, Annamaya laments the loss of precious time due to a lack of true wisdom and spiritual clarity. He compares his wasted life to a ritual sacrifice performed in cold ashes rather than a sacred fire. Driven by endless desires and the false hope that this or that will bring happiness, he describes himself as a frightened animal hiding in a bush. He observes that his life has melted away like butter placed near a fire, consumed by worries of when his sorrows will end. Ultimately, he realizes that wandering in search of worldly comfort without seeking Lord Venkateshwar makes one's life as hollow as a baseless rumor. పల్లవి: ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు. బూడిదిలో హోమమై పోయగాలము. భావము: నాకు శ్రేష్టమైన జ్ఞానం, సుజ్ఞానం ఎక్కడ ఉంది? అసలైన తెలివి ఎక్కడిది? నా జీవిత కాలమంతా బూడిదలో చేసిన హోమం వలె నిష్ప్రయోజనమైపోయింది. వివరణ: హోమం అగ్నిలో చేయాలి, అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. చల్లారిన బూడిదలో హోమం చేస్తే ఎలా వ్యర్థమో, భగవంతుని స్మరించని జీవితం కూడా అలాగే వ్యర్థమని అన్నమయ్య భావం. చరణం 1: ఇదే మేలయేడి నాకదే మేలయేడినని కదిసిన యాసచే గడవలేక ఎదురుచూచి చూచి ఎలయించి పొదచాటు మృగమై పోయగాలము. భావము: ఇది చేస్తే నాకు మేలు జరుగుతుంది, అది చేస్తే లాభం వస్తుంది అనే ఆశలను వదలలేక వాటి కోసం ఎదురుచూస్తూ అలసిపోతూ నా కాలమంతా గడిచిపోయింది. వేటగాడికి భయపడి పొదచాటున దాక్కునే లేడీ, మృగం లాగా నా జీవితం గడిచిపోయింది. వివరణ: మనిషి ఎప్పుడూ భవిష్యత్తులో ఏదో సుఖం దొరుకుతుందని ఆశపడుతూ వర్తమానాన్ని వృధా చేస్తాడు. ఆ భయం, ఆశల మధ్య జీవితం ఒక భీత హరిణంలా ముగిసిపోతుందని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 2: ఇంతట తీరెడి దుఃఖ మంతట తీరెడినని వింత వింత వగలచే వేగి చింతయు వేదనల జిక్కువడుచు నగ్ని పొంతనున్న వెన్నయే పోయగాలము. భావము: నా కష్టాలు ఇప్పుడు తీరుతాయి, అప్పుడు తీరుతాయి అనే రకరకాల పద్ధతుల్లో ఆలోచిస్తూ వేదనపడ్డాను. నిరంతరం చింతలతో, బాధలతో సతమతమవుతూ అగ్ని దగ్గర ఉంచిన వెన్న ఎలాగైతే వేడికి కరిగిపోతుందో అలాగే నా జీవితం కూడా కరిగిపోయింది. వివరణ: అగ్ని పక్కన ఉన్న వెన్న క్రమంగా కరిగిపోవడమే తప్ప తిరిగి రాదు. అలాగే మనిషి ఆయువు కూడా కోరికలనే అగ్నిలో రోజురోజుకు హరించుకుపోతోందని అన్నమయ్య అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. చరణం 3: ఇక్కడ సుఖము నాకక్కడ సుఖంబని ఎక్కడికైనా నోర కేగి గక్కన శ్రీతిరువేంకటపతి గానక పుక్కిటి పురాణమై పోయగాలము. భావము: ఇక్కడ సుఖం లభిస్తుందని, అక్కడ ఆనందం ఉంటుందని పిచ్చిగా దేశాలన్నీ తిరిగాను. కాని త్వరగా గక్కన శ్రీవేంకటేశ్వరుని తెలుసుకోలేకపోయాను. అందువల్ల నా జీవితం కేవలం నిస్సారమైన, ఆధారాలు లేని పుక్కిటి పురాణంలా తయారైపోయింది. వివరణ: తీర్థయాత్రలు చేసినా, దేశాలు తిరిగినా అంతరంగంలో ఉన్న వెంకటేశ్వరుని దర్శించలేకపోతే ఆ జీవితానికి విలువ ఉండదు. కేవలం మాటలకే పరిమితమైన జీవితం వ్యర్థమని అన్నమయ్య ముగించారు. కొనుట వెగ్గడము దినుట ఎల్పము. ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య జీవితాన్ని ఒక వింతైన వ్యాపారంగా వర్ణించారు. మనిషి కష్టపడి సంపాదించేది, కొనుట చాలా ఎక్కువ, కానీ దాని వల్ల పొందే సుఖం,
తినుట మాత్రం చాలా స్వల్పం. ఈ ప్రపంచంలో ఆ ఆపదలను వడ్డీకి ఇవ్వడం, పాపపు పంటను పండించడం వంటి పనుల వల్ల రుచి ఉండదని చెబుతూ వీటన్నిటికీ అసలైన కర్త, భోక్త శ్రీ వెంకటేశ్వరుడే అని గుర్తుచేశారు. తెలుగు సారాంశం: ఈ సంసారంలో మనం పడే శ్రమ చాలా ఎక్కువ, వెగ్గడము, కానీ దాని ద్వారా పొందే ఫలితం చాలా తక్కువ. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, జ్ఞానుల మాటలు వినకుండా ఈ జీవితం గడిచిపోతోంది. ఆపదలను వడ్డీకి ఇస్తూ సుఖాన్ని ఆశించడంలో అర్థం లేదు. పాపపు విత్తనాలు నాటిన చోట పండే పంటలో రుచి ఎలా ఉంటుంది? సకల కర్మలను చేసేవాడు, ఆ ఫలితాలను అనుభవించేవాడు ఆ వెంకటేశ్వరుడే. మనిషి అనవసరంగా నిష్ఠూరాలు పలుకుతూ తనను తాను కర్తగా భావించకుండా అంతా ఆ స్వామిదే అని నమ్మాలి. English summary: in this composition, Annamaya critiques the disproportionate effort humans put into worldly life compared to the meager satisfaction they derive from it. He uses metaphors of trade and agriculture to explain that the cost, effort, of living is immense while the consumption, pleasure, is minimal. Seeking happiness through wrong means is like lending adversity for interest or sowing the seeds of sin and expecting a tasty harvest. He concludes that Lord Venkateshwar is the ultimate doer, karta, and the enjoyer, bhokta, of all actions. A human should stop being bitter and realize that the divine is the supreme authority over all existence. Pallavi: Konuta veggalamu da dinuta yelpamu meedu, గనుట వినుట లేక దా కడచన్న భావము. ఈ జీవితంలో మనం పడే శ్రమ, పడే పాట్లు, కొనుట చాలా ఎక్కువ, వెగ్గడము. కాని దానివల్ల మనం అనుభవించే సుఖం, తినుట చాలా తక్కువ, అల్పము. రాబోయే కాలం మీదు గురించి ఆలోచించక, పెద్దల మాటలు వినక ఈ జన్మ వ్యర్థంగా గడిచిపోతోంది. వివరణ: మనిషి రోజంతా కష్టపడినా చివరికి పొందే శాంతి చాలా తక్కువ. భవిష్యత్తులో మోక్షం గురించి ఆలోచించకుండా ప్రాపంచిక సుఖాల కోసమే ప్రాకులాడుతున్నాడని దీని అర్థం. చరణం 1: ఆపద వడ్డికినిచ్చి అనుభవింపబోయిన ఏపున నెవ్వరికి నిందేమిగలదు. పాపపు పైరు విత్తిన పండిన పంటలలోన రూపింపగ నిందు రుచి ఏమిగలదు. భావము: ఆపదలను వడ్డీకి ఇచ్చి, అంటే ఇతరులకు కష్టాలు కలిగించి, దాని ద్వారా గొప్పగా సుఖాన్ని అనుభవించాలని చూస్తే ఎవరికి మాత్రం ఏమి దక్కుతుంది? పాపమనే పొలంలో విత్తనాలు నాటితే వచ్చే పంటలో రుచి ఎక్కడ ఉంటుంది? వివరణ: చెడు పనులు చేసి మంచి ఫలితాలు ఆశించడం మూర్ఖత్వం. మనం చేసే పాపపు పనుల వల్ల దుఃఖం మాత్రమే మిగులుతుందని అన్నమయ్య వ్యవసాయం మరియు వడ్డీ వ్యాపార రూపకంలో వివరించారు. చరణం 2: ఘనుడైన తిరువెంకటనాథు డిన్నిటికీ యును భోక్తయు గర్మీను నైనవాడు. పనిలేదు నిష్ఠూరపరుడు దానే ఉండు, తనకు దానే కర్త తన మోటగాన. భావము: గొప్పవాడైన ఆ తిరువెంకటేశ్వరుడే ఈ సకల కార్యాలకు కర్త, చేసేవాడు మరియు భోక్త, అనుభవించేవాడు. మనిషి అనవసరంగా కష్టాలను తలచుకుంటూ నిష్ఠూరంగా ఉండాల్సిన పని లేదు. ఆ స్వామియే అన్నిటికీ మూలం, తన లోకాన్ని తనే ఏలే సర్వతంత్ర స్వతంత్రుడు. వివరణ: మనం కేవలం నిమిత్తమాత్రులం. చేసేవాడు, చేయించేవాడు ఆ వెంకటేశ్వరుడే అని నమ్మి ఆయనకు శరణాగతి చెందితే ఈ సంసారంలోని కష్టనష్టాల పట్ల బాధ ఉండదు. జీవాతుమై యుండు చిలుక. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య తన ఆత్మను ఒక చిలుకగా సంబోధిస్తూ, అది ఈ దేహమనే పంజరంలో పడే పాట్లు, ఇంద్రియాల వల్ల కలిగే భయాలు, మరియు చివరికి పరమాత్మలో ఎలా లీనమవ్వాలో వివరించారు. జీవాత్మకు, పరమాత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని, మాయాబంధాలను తొలగించుకోవాల్సిన ఆవశ్యకతను ఇందులో చర్చించారు. తెలుగు సారాంశం: ఓ జీవాత్మ అనే చిలుక, నీవు ఈ శరీరంలో జీవుడిగా ఉంటూనే అవతల ఉన్న పరమాత్మ స్వరూపుడవు కూడా. దేహమనే పంజరంలో ఉంటూ కర్మ బంధాలలో చిక్కుకున్నావు. పంచేంద్రియాలకు భయపడుతూ అరిషడ్వర్గాలనే శత్రువుల చేతిలో చిక్కి కొట్టుమిట్టాడుతున్నావు. కానీ నిజానికి నీవు వేరు, నేను వేరు కాదు. మనమిద్దరం ఒకటే. శ్రీవెంకటాద్రిపై వెలసిన ఆ స్వామిని నీ చిత్తంలో నిలుపుకుని సేవించు. ఈ లోకంలోని దైవ, మానుష బంధాలన్నీ మిథ్య అని గ్రహించి
శాశ్వతమైన ముక్తిని పొందు అని అన్నమయ్య ప్రబోధించారు. English summary. In this profound metaphysical song, Annamaya addresses the individual soul, Jivatma, as a parrot. He describes the soul's confinement within the cage of the physical body and its entrapment in the chains of karma. The parrot fears the five senses and is harassed by the six internal enemies, Parishadvargas. Annamaya reminds the soul that it is essentially divine and identical to the Supreme Soul, Paramatma. He urges the soul to reside on the sacred Venkatadri hill within one's own consciousness and serve the Lord, realizing that worldly distinctions are illusory and that ultimate liberation lies in union with Lord Venkateshwar. Pallavi. Jivatumai yundu chiluka ni, vavaliki paramatmudai yundu chiluka, bhavamu, o chiluka. నీవు ఈ దేహంలో ప్రాణప్రదమైన జీవాత్మగా ఉన్నావు. కాని నిజానికి నీవు ఆవల ఉన్న పరమాత్మవు కూడా అయి ఉన్నావు. వివరణ. అహం బ్రహ్మాస్మి అనే వేదాంత సూత్రాన్ని అన్నమయ్య ఇక్కడ చిలుక అనే చిన్న ఉదాహరణతో చెప్పారు. జీవుడు పరమాత్మ అంశేనని దీని సారాంశం. చరణం 1. ఆతుమ పంజరములోన నయమున నుండి నాచేతనే పెరిగిన చిలుక, జాతిగా కర్మపు సంకెళ్లబడి కాలచేత్ పేదైతివే చిలుక, ధాతిగా చదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుక, రీతిగా దేహంపురెక్కల చాటున నుండి సీతుకోరువలేని చిలుక, భావము, ఆత్మ అనే పంజరంలో ఉంటూ నా అనుభవాలతో పెరిగిన చిలుకవు నీవు. కర్మ అనే సంకెళ్లలో చిక్కుకుని కాలచక్రంలో పడి దీనురాలివి అయ్యావు. రాత్రింబవళ్ళు నా దగ్గర ఎన్నో చదువులు నేర్చుకున్నావు గాని ఈ దేహమనే రెక్కల చాటున దాక్కుంటూ కష్టాలను సీతు ఓర్చుకోలేకపోతున్నావు. వివరణ. మనసు లోపల ఉన్న జీవుడు ఎన్నో జన్మల కర్మలను మోస్తూ ఈ దేహం ఇచ్చే సుఖదుఃఖాలకు తడబడుతుంటాడని అన్నమయ్య వర్ణించారు. చరణం 2. బెదరి 5గురికి నీ భీతి బొందుచుగడు చెదరగ చూతువే చిలుక, అదయులైన శత్రులారుగురికిగాక అడిచిపడుదువే నీవు చిలుక, వదలకిటు యాహారవాంచ నటు 10,000 వదరులు వదరేటి చిలుక, తుదలేని మమతలు తోరము సేసి నాతో గూడి మెలగిన చిలుక, భావము, 5గురు పంచేంద్రియాలు పెట్టే భయాలకు బెదురుతున్నావు. దయలేని 6గురు శత్రువుల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు దెబ్బలకు తాళలేక అలమటిస్తున్నావు. ఆహారం మీద ఆశ చావక నోటికి వచ్చినట్లు వదురుతూ అనంతమైన మమకారాలను పెంచుకుని నాతోనే ఉంటున్నావు. వివరణ. ఇంద్రియాల వల్ల కలిగే ఆకర్షణలు, అంతర్గత శత్రువుల వల్ల కలిగే వికారాలు జీవుడిని పరమాత్మ వైపు వెళ్లకుండా ఎలా అడ్డుకుంటాయో ఇక్కడ వివరించారు. చరణం 3. నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనై యుందు జిలుక, శ్రీవేంకటాద్రిపై చిత్తములో నుండి సేవించుకుని గట్టి చిలుక, దైవమానుషములు తలపించి ఎప్పుడు నా తలపున పాయని చిలుక, ఏవియును నిజముగా వివియేటికని నాకు నెలగించినటువంటి చిలుక, భావము, నీవు ఎవరు? నేను ఎవరు? నీవే నేనై ఉన్నావు. అద్వైత భావం. ఓ మేలి రకమైన చిలుక, వెంకటాద్రిపై వెలసిన స్వామిని నీ హృదయంలోనే నిలుపుకుని సేవించు. దైవత్వానికి మానవత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని నాకు ఎల్లప్పుడూ గుర్తుచేస్తూ ఏదీ నిజం కాదు అని నాకు జ్ఞానోదయం కలిగించిన చిలుకవు నీవే. వివరణ. చివరకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు జీవుడు దేవుడు ఒకటే అని అర్థమవుతుంది. ఈ లోకమంతా మాయ అని, వెంకటేశ్వరుని సేవయే పరమార్థమని అన్నమయ్య ఈ 50వ కీర్తనను ఒక గొప్ప వేదాంత సందేశంతో ముగించారు. నదులొల్లవు నా స్నానము, ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య బాహ్యమైన నదీ స్నానాల కంటే భగవత్ సంబంధమైన ఆధ్యాత్మిక స్నానమే శ్రేష్టమని చెబుతున్నారు. విష్ణు ముద్రలను ధరించడం, భక్తుల పాదధూళిని శిరస్సున దాల్చడం, హరికథా శ్రవణం చేయడమే ముక్తినిచ్చే పవిత్ర స్నానాలని ఆయన ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం. నాకు భౌతికమైన నదులలో స్నానం చేయాలనే కోరిక లేదు. శ్రీమన్నారాయణుని శంఖ చక్ర ముద్రలను భుజాలపై ధరించడమే నా స్నానం. ఈ భూమిపై ఉన్న హరిదాసుల పాదధూళిని తలపైన చల్లుకోవడమే నాకు అసలైన స్నానం. నిరంతరం భగవంతుని ధ్యానించే భక్తులను తలచుకోవడం, భగవత్ దర్శనం చేసుకున్న వారి పాదతీర్థాన్ని స్వీకరించడమే నా పవిత్రత.
పరమ భాగవతోత్తముల పాద పద్మాలను దర్శించడం మరియు తిరుమల వెంకటేశ్వరుని కథలను స్మరించడమే నాకు అత్యంత ప్రియమైన ఫలప్రదమైన స్నానం. English summary. In this composition, Annamaya redefines the concept of a holy bath. He states that he no longer seeks purification from physical rivers. For him, the true sacred bath consists of wearing the divine symbols of Lord Vishnu, Shankha and Chakra, and smearing the dust from the feet of the Lord's devotees on his head. Remembering those who constantly meditate on God and partaking in the water that washed the feet of true devotees are his forms of purification. Ultimately, he proclaims that witnessing the feet of great souls, Bhagavatas, and constantly recalling the divine stories of Lord Venkateshwar is the most superior and fulfilling spiritual bath. Pallavi. నదులొల్లవు నా స్నానము కడు, సదరము నాకీ స్నానము, భావము, నాకు బాహ్యమైన నదులు, వాటిలోని స్నానాలు అక్కరలేదు, ఒల్లవు. నాకు ఇప్పుడు లభించిన ఈ ఆధ్యాత్మిక స్నానమే అత్యంత స్థిరమైనది, ప్రియమైనది, సదరము. వివరణ. శరీరానికి చేసే స్నానం కంటే ఆత్మకు చేసే శుద్ధి గొప్పదని అన్నమయ్య పల్లవిలో స్పష్టం చేశారు. చరణం 1. ఇరువంకల నీయేచిన ముద్రలు ధరించుటే నా స్నానము, ధరపై నీనిజదాసుల దాసుల చరణధూళి నా స్నానము, భావము, రెండు భుజాల మీద నీ దివ్యమైన శంఖ చక్ర ముద్రలను ధరించడమే నా స్నానము. ఈ భూమిపై ఉన్న నీ నిజమైన భక్తుల యొక్క భక్తులకు దాసుల దాసుల పాదధూళిని స్వీకరించడమే నా స్నానము. వివరణ. ముద్రధారణ భగవంతునితో అనుసంధానానికి గుర్తు. భక్తుల పాదధూళి సకల పాపాలను హరిస్తుందని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది. చరణం 2. తలపులోన నెనుదలచిన వారల దలచుటే నా స్నానము, వలనుగ నెనుగను వారల శ్రీపాద జలములే నా స్నానము, భావము, మనసులో నిరంతరం నిన్నే స్మరించే భక్తులను నేను తలచుకోవడమే నా స్నానము. నిన్ను దర్శించుకున్న పుణ్యాత్ముల పాదాలను కడిగిన నీరు, శ్రీపాద జలము, సేవించడమే నా స్నానము. వివరణ. భగవంతుడిని నేరుగా స్మరించడం ఒక ఎత్తు అయితే, ఆయన భక్తులను స్మరించడం మరో ఎత్తు. భక్తుల పాదతీర్థం గంగానది కంటే పవిత్రమని భావం. చరణం 3. పరమ భాగవత పాదాంబుజముల దర్శనమే నా స్నానము. తిరువేంకటాగిరిదేవ నీ కథ స్మరణమే నా స్నానము, భావము, పరమ భాగవతుల పాద పద్మాలను దర్శించడమే నా స్నానము. ఓ తిరుమల వెంకటేశ్వర, నీ దివ్య గాథలను కథలను స్మరించుకోవడమే నాకు అసలైన పుణ్య స్నానము. వివరణ. భగవత్ కథాశ్రవణం మరియు భాగవత సేవయే మనిషిని అంతర్గతంగా శుద్ధి చేస్తాయి. ఈ అంతఃశుద్ధియే మోక్షానికి దారి తీస్తుందని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. చాలదా హరినామ సౌఖ్యామృతము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య హరినామ సంకీర్తన ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. సంసార బంధాల నుండి విముక్తి పొందడానికి, నరక బాధల నుండి తప్పించుకోవడానికి, దారిద్ర్యాన్ని, పాపపు చీకట్లను తొలగించుకోవడానికి హరినామము అనే ఒక్క మంత్రం సరిపోతుందని చెబుతూ ఆ వెంకటేశ్వరుని కీర్తనే మనకు కల్పవృక్షమని ప్రబోధించారు. తెలుగు సారాంశం. శ్రీహరి నామమనే సుఖాన్నిచ్చే అమృతం మనకు చాలదా? అది మనకు కావలసిన అన్ని రుచులను, హితమును చేకూరుస్తుంది. ఈ జన్మలనే చెరసాల నుండి మనల్ని విడిపించడానికి ఆ ఒక్క నామం చాలు. వేల కొద్దీ నరక కూపాలలో పడకుండా మనల్ని రక్షించడానికి హరినామ మంత్రం సరిపోతుంది. దారిద్ర్యాన్ని పారద్రోలడానికి హరినామమనే బంగారు కొండ, కనకాద్రి చాలదా? పాపమనే కఠినమైన చీకటిని పోగొట్టడానికి హరినామమనే దీపం సరిపోదా? ఈ లోకంలో కోరికలు తీర్చే కల్పవృక్షంలా ఆ వెంకటేశ్వరుని కీర్తన ఒక్కటి చాలదా? ఆయన భక్తుల కరుణా వీక్షణలు మనకు ఎప్పుడూ ఉన్నతమైన స్థితిని ప్రసాదిస్తాయి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సెలబ్రేటెడ్ కాంపోజిషన్, Annamaya extols the supreme power of chanting Lord Hari's name. He asks rhetorically, is not the nectar-like bliss of Hari's name enough for us? He asserts that this single name is sufficient to liberate a soul from the cycle of births and to rescue one from the depths of thousands of hells. Like a mountain of gold, Kanakadri, it eliminates the sin of poverty
and like a divine lamp, it dispels the dense darkness of sins. He concludes that singing the glories of Lord Venkateshwar is like seeking refuge under the wish-fulfilling tree, Kalpavriksha, and the mere grace of the Lord's devotees is enough to grant one the highest spiritual elevation. Pallavi, చాలదా హరినామ సౌఖ్యామృతముదముకు, చాలదా హితవైన చవులెల్ల నొసగా, భావము, మనకు శ్రీహరి నామమనే సుఖప్రదమైన అమృతం చాలదా? మనకు మేలు చేసే అన్ని రకాల రుచులను, అనుభూతులను ప్రసాదించడానికి ఆ నామం ఒక్కటి సరిపోదా? వివరణ: అమృతం తాగినవానికి ఆకలి దప్పులు ఉండవు. అలాగే హరినామ మధుర్యాన్ని ఆస్వాదించిన భక్తుడికి లోకంలోని ఇతర ఆకర్షణలతో పనిలేదని అన్నమయ్య భావం. చరణం 1. ఇది ఒకటి హరినామ మింతైన చాలదా, చెదరకి జన్మముల చెరలు విడిపించ, మదినొకటే హరినామ మంత్రమది చాలదా, 10,000 నరక కూపముల విడిలించ. భావము: జన్మజన్మల బంధనాలనే చెరసాల నుండి మనల్ని విడిపించడానికి ఈ ఒక్క హరినామం చాలదా? 10,000 నరక కూపాలలో పడకుండా మనల్ని బయటపడేయడానికి మనస్సులో స్మరించే ఆ హరినామ మంత్రం సరిపోదా? వివరణ: మనిషి తన కర్మల వల్ల నరకానికి వెళ్తాడు, కాని హరినామ స్మరణ ఆ కర్మలను నశింపజేసి మోక్షాన్ని ఇస్తుంది. చరణం 2. కలదొకటి హరినామ కనకాద్రి చాలదా, తొలగుమని దారిద్ర్యదోషంబు చెరిచా, తెలివొకటి హరినామ దీపమది చాలదా, కలుషంపు కఠిన చీకటి పారద్రోల. భావము: దారిద్ర్యం అనే దోషాన్ని పోగొట్టడానికి హరినామమనే మేరు పర్వతం, బంగారు కొండ మనకు ఉంది కదా, అది చాలదా? పాపాల వల్ల కలిగే కఠినమైన చీకటిని పారద్రోలడానికి జ్ఞానమనే హరినామ దీపం సరిపోదా? వివరణ: హరినామం ఆర్థిక దారిద్ర్యాన్నే కాదు, ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని కూడా తొలగిస్తుంది. అది అజ్ఞానమనే చీకటిని పారద్రోలే వెలుగు. చరణం 3. తగు వెంకటేశు కీర్తనం ఒకటి చాలదా, జగములో కల్పభూజంబు వలెనుండ, సోగిసి ఈ విభునిదాసుల కరుణ చాలదా, నగవుజూపులను నున్నతమెప్పుడు జూప. భావము: ఈ లోకంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం, కల్పభూజం లాగా ఆ వెంకటేశ్వరుని కీర్తన ఉండగా అది మనకు సరిపోదా? ఆ స్వామి భక్తుల దయ మన మీద ఉంటే వారి చిరునవ్వుతో కూడిన చూపులే మనల్ని ఎప్పుడూ ఉన్నత స్థితిలో ఉంచుతాయి కదా, అది చాలదా? వివరణ: వెంకటేశ్వరుని నామం కల్పవృక్షం వంటిది. ఆయన్ని నమ్ముకున్న భక్తుల సాంగత్యం ఉంటే చాలు, జీవితం ధన్యమవుతుందని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. వందే వాసుదేవం బృందారకాధీశ. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీ మహావిష్ణువును వాసుదేవునిగా సంబోధిస్తూ ఆయన అలంకారాలను, అవతార విశేషాలను కీర్తించారు. దేవతలకు అధిపతి అయిన ఇంద్రునిచే పూజింపబడే పాదాలు కలిగినవాడని, మన్మథుని తండ్రి అని, గజేంద్రుని కాపాడిన కరుణామయుడని చెబుతూ ఆ వెంకటాచల దైవానికి నమస్కరిస్తున్నారు. తెలుగు సారాంశం: దేవతలచే వందింపబడే పాదపద్మాలు కలిగిన వాసుదేవునికి వందనం. నల్లకలువ వంటి దేహఛాయ కలిగినవాడు, లక్ష్మీదేవి చందన చర్చిత హృదయం కలిగినవాడు, మందార మాలలతో శోభించే కిరీటం ధరించిన ఆ పద్మనాభునికి వందనం. కౌస్తుభ మణి ప్రకాశించే వక్షస్థలం, గరుడ వాహనం, శేషతల్పంపై శయనించే ఆ కమల నయనుడిని భజిస్తున్నాను. పాండవులను, కరిపురనాథులు సంరక్షించినవాడు, గజేంద్రుడిని ఆదుకున్నవాడు, చక్రాయుధాన్ని ధరించిన ఆ తిరువేంకటాచల దేవుని నేను ఆరాధిస్తున్నాను. English summary: In this Sanskrit-rich composition, Annamaya offers his salutations to Lord Vasudev, whose lotus feet are worshipped by the Lord of the gods, Indra. He describes the Lord as dark-hued like a blue lily, wearing a crown adorned with mandara flowers, and being the father of Manmatha. With the Kaustubha gem sparkling on his chest and riding the king of birds, Garuda, the Lord reclines on the serpent Adisesha. Annamaya praises him as the protector of the Pandavas and the savior of Gajendra. He concludes by worshipping the effulgent Lord of Venkatadri, who holds the divine discus, Chakra. Pallavi: Vande Vasudevam Brundarakadhisa Vandita Padabjam. భావము: దేవతల ప్రభువైన ఇంద్రునిచే బృందారకాధీశ
నమస్కరించబడే పాదపద్మాలు కలిగిన వాసుదేవునికి నేను వందనం చేస్తున్నాను. వివరణ: భగవంతుని పాదాలు పరమ పవిత్రమైనవి. సమస్త దేవతలు ఆ పాదాలనే ఆశ్రయిస్తారని ఇక్కడ భావం. చరణం 1. ఇందీవరశ్యామ మిందిరాకుచతటి చందనాంకితల సచ్చారు దేహం మందారమాలికా మకుట సంశోభితం కందర్పజనక మరవిందనాభం. భావము: నల్లకలువ, ఇందీవర వంటి శ్యామ వర్ణం కలిగినవాడు, లక్ష్మీదేవి, ఇందిర హృదయమందలి చందనపు గుర్తులు కలిగిన అందమైన దేహము కలవాడు. మందార పూల మాలలతో అలంకరింపబడిన కిరీటముతో మకుట ప్రకాశించేవాడు. మన్మథుని, కందర్ప తండ్రి మరియు నాభియందు పద్మము కలవానిని కొలుస్తున్నాను. వివరణ: ఇక్కడ స్వామివారి సౌందర్యాన్ని అన్నమయ్య వర్ణించారు. ఆయన కేవలం దైవమే కాదు, అత్యంత అందగాడైన మన్మథునికే తండ్రి అని చెప్పడం ఆయన సౌందర్యానికి పరాకాష్ఠ. చరణం 2. ధగధగిత కౌస్తుభాధరణ వక్షస్థలం ఖగరాజవాహనం కమలనయనం నిగమాదిసేవితం నిజరూపశేషప నగరాజ సాయనం ఘన నివాసం. భావము: ధగధగమని మెరిసే కౌస్తుభ మణిని వక్షస్థలమున ధరించినవాడు, గరుత్మంతుని, ఖగరాజ వాహనముగా కలవాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు. వేదాలచే నిగమాది సేవింపబడేవాడు, తన స్వరూపమైన ఆదిశేషునిపై శయనించినవాడు, గొప్ప నివాసము వైకుంఠం తిరుమల కలవానిని భజిస్తున్నాను. వివరణ: స్వామి అలంకారాలను, ఆయన వాహనాన్ని మరియు శేషశయనాన్ని ఇక్కడ అద్భుతంగా చిత్రించారు అన్నమయ్య. చరణం 3. కరిపురనాథ సంరక్షణే తత్పరం కరిరాజ వరద సంగత కరాబ్జం సరసీరుహాననం చక్రవిభ్రాజితం తిరువేంకటాచలా దేవం భజే. భావము: హస్తినాపుర, కరిపుర నాథులైన పాండవులను రక్షించడంలో ఆసక్తి కలిగినవాడు, గజేంద్రునికి కరిరాజ వరములిచ్చిన హస్తము కలవాడు, పద్మము వంటి ముఖము కలిగి చక్రాయుధముతో ప్రకాశించే ఆ తిరువేంకటాచల దేవుని నేను భజిస్తున్నాను. వివరణ: స్వామివారి కరుణాగుణాన్ని ఇక్కడ ప్రస్తావించారు. భక్తులైన పాండవులను, ఆపదలో ఉన్న గజేంద్రుని కాపాడిన ఆ కరములే మనల్ని కూడా కాపాడతాయని, అట్టి వెంకటేశ్వరుని శరణు వేడాలని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. నీ కథామృతము నా నిరత సేవన ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని కథలను వినడాన్ని అమృతంతో పోల్చారు. నిరంతరం దైవ కథలను వినడమే సకల దేవతల సేవతో సమానమని, అదే తనకు మంత్రమని, వేదమని, సంధ్యావందనమని చెబుతూ పరమ భక్తిని చాటుకున్నారు. తెలుగు సారాంశం: స్వామి, నీ కథ అనే అమృతాన్ని నిరంతరం సేవించడమే నాకు సర్వస్వం. అది సకల దేవతలను పూజించడంతో సమానం. నీ కథే నాకు మంత్రరాజము, వేదపాఠము, సకల శాస్త్ర చదువు. అది నాకు సంధ్యావందనం మరియు జపం కూడా. నీ కథాశ్రవణమే నాకు బ్రహ్మ విద్య, దుఃఖం లేని మార్గం, సంసార వ్యాధిని పోగొట్టే ఔషధం. దానఫలాన్ని ఇచ్చేది, పరహితాన్ని కూర్చేది నీ సంస్మరణే. నా దృష్టిలో అన్ని శుభకార్యాల సారం నీ కథే అని అన్నమయ్య వివరించారు. English summary: In this composition, Annamaya declares that listening to the nectarine stories of Lord Venkateshwar is his ultimate spiritual practice. He equates Katha Amritam, the nectar of divine stories, to the highest of rituals. For him, the Lord's stories are the supreme mantra, the study of Vedas, the essence of all scriptures, and the daily spiritual rites, Sandhya and Japa. He views this devotion as the cure for the disease of worldly existence, Bhavaroga, and the direct path to liberation. Ultimately, Annamaya concludes that remembering Lord Venkateshwar is the fruit of all charities and the pinnacle of all righteous actions. Pallavi: నీ కథామృతము నా నిరత సేవన నాకు చేకునుట సకల సంసేవనం బటుగాన. భావము: స్వామి, నీ దివ్య కథలనే అమృతాన్ని నేను నిరంతరం సేవించడమే నా వ్రతం. దీనిని స్వీకరించడం వల్ల సకల దేవతలను సేవించిన పుణ్యం నాకు లభిస్తుంది. వివరణ: భగవంతుని కథలు వినడం వల్ల మనస్సు నిర్మలమవుతుంది. ఇతర బాహ్య పూజల కంటే ఇది అత్యున్నతమైన సేవ అని అన్నమయ్య భావం. చరణం 1.
ఇదియే మంత్రరాజము నాకు నేప్రొద్దు, నిదియే వేద సంహిత పాఠము, ఇదియే బహుశాస్త్రమెల్ల జదువుట నాకు, నిదియే సంధ్య నాకిదియే జపమటుగాన. భావము, నీ కథే నాకు ఎల్లప్పుడూ గొప్పదైన మంత్రము, మంత్రరాజము. ఇదే నాకు వేద సంహితలను పఠించడం. అన్ని శాస్త్రాలను చదవడం వల్ల కలిగే జ్ఞానం దీనివల్లే కలుగుతుంది. నాకు సంధ్యావందనం, జపం అన్నీ నీ కథాశ్రవణమే. వివరణ: కర్మకాండలో చేసే జప తపాల కంటే భగవత్ చింతనతో కూడిన కథాశ్రవణం సులభమైనది మరియు శక్తివంతమైనదని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 2. ఇదియే బ్రహ్మ విద్యోపదేశము నాకు, నిదియే దుఃఖ విరహిత మార్గము, ఇదియే భవరోగహిత భేషజము నాకు, నిదియే ఉపనిషద్వాక్య పద్ధతిగాన. భావము, నీ కథను వినడమే నాకు బ్రహ్మ విద్యను నేర్చుకోవడం. ఇది దుఃఖం లేని మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. సంసారమనే రోగాన్ని, భవరోగము పోగొట్టే ఔషధము, భేషజము నీ కథే. ఉపనిషత్తుల సారం కూడా ఇదే. వివరణ: మోక్షం కోసం మనిషి వెతికే మార్గాలన్నీ భగవంతుని కథలో నిక్షిప్తమై ఉన్నాయని, అది మానసిక ప్రశాంతతను ఇచ్చే దివ్యౌషధమని భావం. చరణం 3. ఇదియే దానఫల మీజాలినది నాకు, ఇదియే తలప పరహిత కర్మము, ఇదియే తిరువెంకటేశ నీ సంస్మరణ, మిదియే ఇదియే ఇన్నియును నటుగానా. భావము, దానం చేయడం వల్ల కలిగే పుణ్యఫలాన్ని నీ కథాశ్రవణమే నాకు ఇస్తుంది. లోకానికి మేలు చేసే పని, పరిత కర్మము కూడా నీ కథను స్మరించడమే. ఓ తిరువెంకటేశ్వర, నీ సంస్మరణే నాకు సర్వస్వం. ఇవన్నీ ఒక్క నీ స్మరణలోనే ఉన్నాయి. వివరణ: దాన ధర్మాలు, లోక కళ్యాణ పనులు అన్నీ భగవత్ స్మరణలో భాగమేనని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. భక్తి మార్గంలో భగవంతుని తలచుకోవడమే అన్నిటికంటే సులువైన, గొప్పదైన కార్యమని ఆయన సందేశం. ఏమి చేయవచ్చు గర్మమిచ్చినంతే కాని. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ ప్రయత్నం కంటే దైవ నిర్ణయమే, కర్మ ఫలమే ప్రబలమైనదని వివరిస్తున్నారు. తిరువెంకటేశ్వరుని కొలవకుండా కేవలం లౌకికమైన పనుల ద్వారా సుఖం పొందాలని చూడటం వ్యర్థమని, మోక్షానికి గాని ఇహలోక సుఖానికి గాని దైవభక్తే మూలమని ప్రబోధించారు. తెలుగు సారాంశం: కర్మ ఎంత ఇస్తుందో అంతే దక్కుతుంది తప్ప మనమేదో చేసేస్తున్నామని అహంకరించడం వల్ల ఏమీ రాదు. మనిషి ఎంత కష్టపడి బరువులు మోసినా, లోకాన్నంతా గాలించినా, ఇతరులను యాచించినా, వీరత్వం చూపినా ఫలితం ఉండదు. చివరికి అందగత్తెలను వలపించుకున్నా, గుర్రాలపై ఊరేగినా సుఖం దొరకదు. శ్రీ వెంకటేశ్వరుని భక్తితో కొలవనంత వరకు ఎక్కడా సుఖం ఉండదు. English summary: in this composition, Annamaya emphasizes that one only receives what their past karma permits, regardless of the intensity of their physical or intellectual efforts. He argues that laboring hard, wandering the world, begging others, or even showing immense bravery will yield no results without divine grace. Even worldly pleasures like romance or social status, riding a decorated horse, are fleeting and hollow. Annamaya concludes that unless one serves Lord Venkateshwar with full awareness, true happiness will remain elusive both in this world and the next. పల్లవి: ఏమి సేయవచ్చు గర్మమిచ్చినంతే కాని లేదు, తాము చేసినంత వట్టు తమకు బోరాదు. భావము, మన కర్మ ఎంత ఇస్తే అంతే మనకు లభిస్తుంది తప్ప మనం ఏదో చేద్దామని ప్రయత్నించినంత మాత్రాన ఏదీ దక్కదు. మనిషి తన సొంత శక్తితో సాధించేది ఏమీ ఉండదు. వివరణ: దైవ నిర్ణయం లేదా ప్రారబ్ధ కర్మను దాటి ఎవరూ ఏమీ పొందలేరని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1. ఇట్టునట్టు మిట్టిపడ్డ ఇంచుకంతా లేదు, వీపు బట్టగట్ట మోపు మోచి పాటువడ్డా లేదు, తట్టువడ లోకమెల్ల దవ్వుకునినా లేదు, తెట్టదెరువున నోరుదరిచినా లేదు. భావము, అటూ ఇటూ పరుగులు తీసినా, గెంతులు వేసినా ఏమీ రాదు. వీపు పగిలేలా బరువులు మోసి కష్టపడినా లాభం లేదు. లోకమంతా గాలించినా, దవ్వుకునినా, దారిలో నిలబడి నోరు తెరిచి ఆశగా అడిగినా ఏదీ దొరకదు. వివరణ: శరీరానికి శ్రమ ఇచ్చి కేవలం భౌతికమైన ప్రయత్నాల మీద ఆధారపడటం వల్ల ప్రయోజనం లేదని భావం. చరణం 2. అడిగి పరులబదు కాసపడ్డా లేదు,
భీతి విడిచి నెత్తుటదోగి వీరుడైనా లేదు, అడవులెల్లా దిరిగి అలమటించిన లేదు, ఇడుమపాటుకు జొచ్చి ఇయ్యకున్నా లేదు. భావము ఇతరుల సహాయం కోసం ఆశపడినా, భయం వదిలి యుద్ధంలో రక్తం చిందించి వీరత్వం చూపినా ఏమీ లభించదు. అడవులన్నీ తిరిగి తపస్సు చేసినట్లు అలమటించినా, కష్టాలకు ఓర్చి ప్రయత్నించినా దైవానుగ్రహం లేనిదే ఫలితం శూన్యం. వివరణ: యాచన ద్వారా గాని, అహంకారంతో కూడిన పరాక్రమం ద్వారా గాని శాశ్వతమైన మేలు జరగదు. చరణం 3. వచ్చి వనితల వలపించుకున్నా లేదు, మెచ్చులగుద్లము నెక్కి మెరసినా లేదు. ఎచ్చరిక తిరువెంకటేశు గొలువుక ఉంటే, ఇచ్చటనచ్చట సుఖమించుకంతా లేదు. భావము స్త్రీలను వలపించుకుని భోగాలు అనుభవించినా, అలంకరించిన గుర్రాలపై రాజసం ఒలికిస్తూ తిరిగినా ఏమీ రాదు. ఏమరపాటు లేకుండా ఎచ్చరికతో ఆ తిరువెంకటేశ్వరుని సేవించనంతకాలం ఇక్కడ ఈ లోకంలో గాని, అక్కడ పరలోకంలో గాని రవ్వంత సుఖం కూడా ఉండదు. వివరణ: ఐహిక సుఖాలు అశాశ్వతమైనవి. కేవలం శ్రీనివాసుని శరణాగతి మాత్రమే మనిషికి ఇహపర సుఖాలను ఇస్తుందని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. నగుబాట్ల బడేనా జిహ్వ. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య తన నాలుక గతంలో చేసిన తప్పులను ఏకరువు పెడుతూ, ఇప్పుడు అది శ్రీనివాసుని నామస్మరణతో ఎలా శుద్ధి అయిందో వివరిస్తున్నారు. లోకంలోని మనుషులను పొగడటం, లౌకిక సుఖాల వెంట వెళ్లడం వల్ల తన నాలుక నవ్వుల పాలైందని, కాని హరి నామంతో అది పావనమైందని పాడుకున్నారు. తెలుగు సారాంశం: నా నాలుక ఇన్నాళ్లు లోకంలో అందరినీ స్తుతించి నవ్వుల పాలైంది, కాని ఇప్పుడు భగవంతుని నామంతో పవిత్రమైంది. ధనానికో దర్పానికో మనుషులను పొగిడి అలసిపోయిన నా జిహ్వ పద్మనాభుని నామాన్ని తలవగానే శుద్ధి పొందింది. మాయా మోహాలలో పడి చెడు రుచుల వెంట వెళ్లిన నా నాలుక అమరవంతుడైన శ్రీహరిని కీర్తించగానే అమితానందాన్ని పొందింది. ఎన్నో అపవిత్రమైన మార్గాలలో తిరిగిన నా జిహ్వ చివరకు అలసిపోయి వెంకటేశ్వరా అని పలకగానే క్షణంలో పావనమైపోయింది. English summary: in this introspective composition, Annamaya describes the transformation of his tongue, Jihva. He laments that his tongue was once an object of ridicule as it spent time praising mortals for worldly gains and indulging in sensual pleasures. However, he celebrates its purification through the chanting of Lord Vishnu's sacred names. He observes that the tongue, which was exhausted by flattery and illusory desires, has now found supreme bliss in singing the glories of Hari. By finally uttering the name of Lord Venkateshwar, the tongue has been washed clean of all its past taints. Pallavi: Nagubatla badena jihva, pagatuna nidivo pavana maya. భావము నా నాలుక ఇన్నాళ్లు లోకంలో నవ్వుల పాలైంది, నగుబాట్లు, కాని ఇప్పుడు భగవంతుని నామ ప్రతాపం వల్ల ఎంతో గొప్పగా పవిత్రమైంది, పావనమాయ. వివరణ: భగవంతుడిని కాక మనుషులను పొగిడే నాలుక నవ్వుల పాలవుతుందని, భగవన్నామం మాత్రమే దానికి గౌరవాన్ని, పవిత్రతను ఇస్తుందని భావం. చరణం 1. ఇలా నిందరి నుతీంచి పెంచువలే నలినలియైనది నా జిహ్వ, నలినోదరు శ్రీనామము దలచిన ఫలమున కిదివో పావనమాయ. భావము ఈ భూమిపై ఇలా ఎందరో మనుషులను మెప్పించడానికి వారిని స్తుతించి, నుతించి నా నాలుక ముక్కలు ముక్కలై నలినలియై అలసిపోయింది. కాని నాభియందు పద్మము కల ఆ స్వామి నలినోదరుడు నామాన్ని తలచుకున్న పుణ్యఫలం వల్ల ఇదిగో ఇప్పుడు పవిత్రమైంది. వివరణ: స్వార్థం కోసం మనుషులను పొగిడే బతుకు వ్యర్థమని, దైవచింతన మాత్రమే ఆత్మకు శాంతిని ఇస్తుందని అన్నమయ్య ఇక్కడ వివరిస్తున్నారు. చరణం 2. భ్రమబడి మాయపు పడతుల తమ్మలు నమలి చవులుగొనే నా జిహ్వ అమరవంద్యుడగు హరిను తీయించగా ప్రమదము చవిగుని పావనమాయ. భావము భ్రమలో పడి లౌకికమైన భోగాల వెంట, మాయా రూపాల వెంట వెళ్లి నా నాలుక అశాశ్వతమైన రుచులను వెతుక్కుంది. కాని దేవతలచే పూజింపబడే అమరవంద్యుడు ఆ శ్రీహరిని కీర్తించగానే నా నాలుక అత్యున్నతమైన ఆనందాన్ని, ప్రమదము రుచి చూసి పవిత్రమైంది. వివరణ: ఇంద్రియ సుఖాలు తాత్కాలికమని, భగవత్ కీర్తన ఇచ్చే ఆనందం శాశ్వతమని అన్నమయ్య చెబుతున్నారు. చరణం
3 నెలతలపలు యోనిద్రవనదులను నలుగడ నీదెను నా జివనలసి వెంకట నగాధిపైనుచును పలికినేంతనే పావనమాయభావము నా నాలుక ఇన్నాళ్ళు కామ మోహాలనే నదులలో మునిగి తేలింది. చివరకు అలా తిరిగి తిరిగి అలసిపోయి వెంకటేశ్వర ఓ వెంకటగిరి ప్రభువా అని పలికిన మరుక్షణమే సకల దోషాల నుండి విముక్తమై పవిత్రమైపోయింది. వివరణ: మనిషి ఎన్ని తప్పులు చేసినా చిత్తశుద్ధితో వెంకటేశ్వరుని శరణు వేడితే ఆ స్వామి క్షమిస్తాడని, నామస్మరణే పరమోషధమని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. విడుమనవో రోలు విడుమనవో వేగ ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య యశోదమ్మను ప్రార్థిస్తున్నారు. చిన్ని కృష్ణుడు వెన్న దొంగిలించినందుకు యశోద అతడిని రోటికి కట్టేస్తుంది. ఆ బాలుడి కళ్లలో భయాన్ని చూసి గోపికలు, అమ్మా నీ బిడ్డ భయపడుతున్నాడు, ఇకనైనా ఆ రోలును విడిచిపెట్టు అని బ్రతిమాలే సన్నివేశాన్ని అన్నమయ్య అత్యంత సహజంగా కళ్లకు కట్టినట్లు వివరించారు. తెలుగు సారాంశం: అమ్మా యశోదా, నీ చిన్నారి బిడ్డ భయపడుతున్నాడు, త్వరగా ఆ రోలు నుండి అతడిని విడిపించు. ఇక ఎప్పుడు ఇతడు గోపికల ఇళ్లలోకి దూరి పాలు, వెన్నలు దొంగిలించడు. నీ మీద ఒట్టు, ఇతడిని అంతగా కోపగించుకోవద్దు. పెరుగు కుండలను కోలలతో పగులగొట్టడు. నీ కోపం చూసి కన్నీరు కారుస్తూ నిన్నే దీనంగా చూస్తున్నాడు. మద్ది చెట్ల వైపు వెళ్లి వాటిని విరుగగొట్టడు. యమలార్జున భంజనం. ఇదిగో నీ వెంకటపతి అయిన ఈ కుమారుడు నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాడు, అతడిని క్షమించు. English summary: In this heart-warming composition, Annamaya depicts the famous Damodara Leela of Krishna. Seeing little Krishna tied to a mortar, Rolu, as punishment for stealing butter, the poet pleads with Mother Yashoda to release him. He assures Yashoda that Krishna will never again steal butter from the gopis' houses or break curd pots with sticks. Describing Krishna's tearful eyes and fearful glances at his mother, Annamaya promises on the child's behalf that he will not cause any more mischief, like uprooting the marjana trees. Finally, he portrays the Lord of Venkatadri as a humble child bowing to his mother, asking for her forgiveness. Pallavi: Vidumanavo rolu vidumanavo vega, vidumanavo talli venchi, నీ బాలుడు. భావము: అమ్మా నీ బాలుడు భయపడుతున్నాడు, త్వరగా ఆ రోలు నుండి అతడిని విడిచిపెట్టు తల్లి. వివరణ: భగవంతుడైన కృష్ణుడు యశోదమ్మ కోపానికి సామాన్య బాలుడిలా భయపడటం ఆయన భక్త సులభత్వానికి నిదర్శనం. చరణం 1. ఎన్నడు గొల్లెతలయిండ్లు వేమారుజొచ్చి వెన్నలు పాలును వెడజెడు, వన్నెలని కోప మెంతవద్దు నీకు నీయాన కన్నుల నవ్వుల ముద్దుగారి నీ బాలుడు. భావము: ఇతడు ఇక ఎప్పుడూ గొల్లభామల ఇళ్లలోకి 1000 సార్లు చొరబడి వెన్నలు, పాలు దొంగిలించి చిందరవందర చేయడు. నీ అందమైన కోపం ఇక చాలు. నీ మీద ఒట్టు, నీ ఆన. కళ్లలో నవ్వులు కురిపించే నీ ముద్దుల బిడ్డను ఇక బాధించకు. వివరణ: కృష్ణుడి అల్లరిని యశోదకు వివరిస్తూనే అతడి ముద్దులోలికే రూపాన్ని చూసి శాంతించమని బ్రతిమాలుతున్నారు. చరణం 2. సారేకు పెరుగుల చాడలు నేడు మొదలు, గోరయై కోలల పగుల మొత్తడు, కూరిమిలేక నీవు కోపగించగా కన్నీరు, జోరుగా రాలగా నిన్నే చూచి నీ బాలుడు. భావము: నేటి నుండి ఇతడు పెరుగు కుండలను, చాడెలు, కర్రలతో కొట్టి పగులగొట్టడు. నీవు ప్రేమ లేకుండా అంతగా కోపగిస్తుంటే, కన్నీరు ధారగా కారుతుండగా నీ బిడ్డ నిన్నే చూస్తున్నాడు. వివరణ: కృష్ణుడు తన తల్లి తనను కొడుతుందేమోనని భయపడుతూ కన్నీళ్లతో ఆమె వైపు చూస్తున్న దృశ్యాన్ని అన్నమయ్య ఇక్కడ అద్భుతంగా వర్ణించారు. చరణం 3. చాలు నీ కోపం ఇది సరిలేని మద్దులివి, రోలనే ఇట్లను విరుగద్రోయుడు, మేలిమి వెంకటపతి మేటి నీ కుమారు, దిదే కేలెత్తి నీకు మ్రొక్కెడి నిదే బాలుడు. భావము: నీ కోపం చాలు. ఆ తోటలోని మద్ది చెట్ల వైపు వెళ్లి వాటిని ఈ రోలుతో కొట్టి విరగొట్టడులే యమలార్జున వృక్షాలను కూల్చిన లీల. ఇదిగో సాక్షాత్తు ఆ వెంకటపతియే నీ కుమారుడిగా పుట్టి నీకు చేతులెత్తి మొక్కుతున్నాడు. అతడిని వదిలేయ్. వివరణ: తన బిడ్డ సామాన్యుడు కాదని, ఆ వెంకటేశ్వరుడే అని యశోదకు గుర్తుచేస్తూ తన తల్లికి నమస్కరిస్తున్న ఆ బాలకృష్ణుడిని రక్షించమని అన్నమయ్య కీర్తనను ముగించారు.
పట్టవశముగాని బాలుడా ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీకృష్ణుని అనంతమైన శక్తిని వర్ణించారు. సామాన్య బాలుడిగా కనిపిస్తున్నా ఎవరికీ చిక్కనివాడని, పట్టవశముగాని బ్రహ్మ రుద్రాదులచే పూజింపబడే పరమమూర్తి అని కొనియాడారు. యశోదానందుల గారాల పట్టిగా రేపల్లెలో పెరుగుతూనే వెంకటగిరిపై పాదము మోపిన వెంకటేశ్వరుడే ఈ బాలుడని అన్నమయ్య చమత్కరించారు. తెలుగు సారాంశం: ఎవరికీ పట్టుబడనివాడా, సకల లోకాలకు పట్టాభిషిక్తుడవైన బలవంతుడవైన బాలుడా, నీకు వందనం. బ్రహ్మ పరమేశ్వరుడు ఇరువైపులా నిలబడి స్తుతిస్తుండగా దేవకీదేవి గర్భం నుండి అరుదుగా వెలువడిన పరమమూర్తివి నీవే. తల్లిదండ్రులు సంతోషపడుతూనే కంసుడికి భయపడేలా చేస్తూ దొంగ నిద్రతో కళ్ళు మూసుకుని రేపల్లెలో పెరిగిన మాయాబాలుడివి నీవే. లోకంలోని భయాలన్నీ తొలగిపోయేలా చేస్తూ వేదాలనే చిగురుటాకులు కలిగిన వెంకటగిరిపై పాదము మోపిన చిన్నారివి నీవే. English summary: In this composition, Annamaya praises Lord Krishna as an elusive yet supreme child. Though he appears as a simple infant, he is the sovereign ruler of the entire universe. Born to Devaki while Brahma and Shiva sang his praises, he grew up in Repalle, Gokul, under the watchful eyes of his parents, pretending to sleep to deceive the wicked. Annamaya beautifully identifies this divine child, who dispels all worldly fears, as the very same Lord Venkateshwar who placed his sacred feet upon the Vedic peaks of Venkatadri. పల్లవి: పట్టవశముగాని బాలుడా పెను బట్టపు బలువుడ బాలుడా. భావము: ఎవరికీ పట్టుబడని పట్టవశముగాని మాయా బాలుడా. గొప్పదైన రాజ్యానికి పట్టాభిషిక్తుడవైన పెను పట్టపు పరమ బలవంతుడవైన బాలుడా. వివరణ: కృష్ణుడు గోపికలకు దొరకనట్లు నటిస్తాడు, కాని ఆయన సకల సృష్టికి యజమాని. ఆ వైరుధ్యాన్ని అన్నమయ్య ఇక్కడ పల్లవిలో ఎంతో అందంగా చెప్పారు. 1 ఇరుగడ బహమయు నీశ్వరుడును నిన్ను సరుసనుతింప జఠరమున అరుదుగ నుండి ప్రియంబున వెడలిన పరమమూర్తివా బాలుడా. భావము: ఒక పక్క బ్రహ్మదేవుడు, మరో పక్క పరమేశ్వరుడు నిన్ను స్తుతిస్తుండగా దేవకీదేవి గర్భం జఠరము నుండి అద్భుతంగా సంతోషంతో అవతరించిన పరమ పురుషుడవు నీవే కదా. వివరణ: కృష్ణుడు సామాన్య శిశువులా జన్మించలేదు. ఆయన జన్మించినప్పుడు దేవతలు పూల వర్షం కురిపించి స్తుతించారని భాగవతం చెబుతుంది. అదే భావాన్ని ఇక్కడ అన్నమయ్య ప్రతిబింబించారు. చరణం 2 తల్లియు దండ్రియు తనేనిముదమున వెల్లిగ లోలో వెడవగను కళ్ళనిదరతో గనుమూసుక రే పల్లెలో బెరిగిన బాలుడా. భావము: తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు ఒకవైపు పుత్రోత్సాహంతో సంతోషిస్తూనే మరోవైపు కంసుడి వల్ల భయపడుతుండగా ఏమీ తెలియనట్లు దొంగ నిద్ర, కళ్ళ నిద్ర నటిస్తూ రేపల్లెకు చేరి అక్కడ పెరిగిన బాలుడివి నీవే. వివరణ: కంసుడిని వధించడానికి కృష్ణుడు ఆడిన నాటకాన్ని, ఆయన బాల్యంలో ప్రదర్శించిన మాయను అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 3 ఏదెస చూచిన నిందరి భయములా సేదలు దేరగ చెలగుచును వేదపల్లవపు వెంకటగిరిపై పాదము మోపిన బాలుడా. భావము: ఏ దిక్కున చూసినా అందరి భయాలను తొలగించి ఉపశమనం, సేదలు దేరంగా కలిగిస్తూ వేదాలనే చిగురుటాకులు కలిగిన వెంకటాచలంపై తన దివ్యమైన పాదాన్ని మోపిన బాల వెంకటేశ్వరుడివి నీవే. వివరణ: రేపల్లెలో పెరిగిన ఆ కృష్ణుడే ఈ కలియుగంలో భక్తుల భయాలను పోగొట్టడానికి వెంకటేశ్వరునిగా అవతరించాడని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. వెంకటగిరి వేద స్వరూపమని ఆయన వర్ణన. మదమత్సరము లేక మనసు పేదై పో ఉపోద్ఘాతం ఈ సంకీర్తనలో అన్నమయ్య వైష్ణవ లక్షణాలను నిర్వచించారు. బాహ్య అలంకారాలు ఉన్నంత మాత్రాన వైష్ణవుడు కాలేడని, అహంకారం, మదం, అసూయ, మత్సరం వదిలి ఆశలకు లొంగకుండా ఉండేవారే నిజమైన హరిదాసులని ఆయన వివరించారు. పరనింద చేయకుండా పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండటమే భక్తికి నిదర్శనమని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: అహంకారం, అసూయ లేకుండా మనసును నిరాడంబరంగా పేదై ఉంచుకుని కోరికల వెంట పడనివాడే నిజమైన వైష్ణవుడు. ధనం కోసం ఇతరులను దూషించనివాడు, అనవసరమైన ఆశలతో తిరగనివాడు భక్తుడు.
సంపాదన కోసం కామ వికారాలకు లోను కాకుండా శరీర స్వభావానికి అతీతంగా నిలబడేవాడే వైష్ణవుడు. ఇతరుల గురించి చెడు విననివాడు, ఎవరినీ కించపరచనివాడు, జ్ఞాని అయిన శ్రీ వెంకటేశ్వరుని కొలుస్తూ పెద్దల కృపను పొందేవాడే నిజమైన వైష్ణవుడని అన్నమయ్య పాడుకున్నారు. English summary. In this composition, Annamaya defines the true characteristics of a Vaishnav, a devotee of Vishnu. He asserts that a real devotee is one whose mind is humble and free from pride, mada, and envy, matsara. A true Vaishnav does not wander around aimlessly for material gains or resort to flattery or criticism of others for personal benefit. He remains untouched by sensual desires and does not participate in gossiping or speaking ill of others. Ultimately, one who worships Lord Venkateshwar and lives according to the guidance of elders and wise men is a true servant of the Lord. Pallavi. మదమత్సరము లేక మనసు పేదై పో పదరినయాసలవాడువో వైష్ణవుడు. భావము, గర్వము, మదము, అసూయ, మత్సరము లేకుండా తన మనసును అత్యంత వినయంగా, నిరాడంబరంగా, పేదై ఉంచుకుని పిచ్చి కోరికల, పదరిన ఆశల వైపుకు వెళ్ళనివాడే నిజమైన వైష్ణవుడు. వివరణ. భక్తికి మొదటి మెట్టు అహంకారాన్ని వదిలిపెట్టడం. మనసు ఎంత నిష్కల్మషంగా ఉంటే భగవంతుడు అంత త్వరగా చేరువవుతాడని అన్నమయ్య భావం. చరణం 1. ఇట్టునట్టు తిరిగాడి ఏమైనా జడనాడి పెట్టరంటా పోయరంటా బెక్కులాడి ఎట్టివారినైనా దూరి ఎవరినైనా జేరి వట్టియాసల బడనివాడువో వైష్ణవుడు. భావము. ధనం కోసం, స్వార్థం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఇతరులను దూషిస్తూ నాకు పెట్టండి, నాకు ఇవ్వండి అని అడగనివాడు వైష్ణవుడు. ఎవరినీ కించపరచకుండా, దూరి వ్యర్థమైన ఆశలకు లోబడకుండా ఉండటమే నిజమైన భక్తి. వివరణ. భక్తుడు ఎప్పుడూ ఆత్మగౌరవంతో ఉండాలి. ప్రాపంచిక లాభాల కోసం ఇతరులను ఆశ్రయించడం, వారిని నిందించడం భక్తుడి లక్షణం కాదని ఇక్కడ అర్థం. చరణం 2. గడన కొరకు జిక్కి కాముక విద్యల జొక్కి నిడివి నేమైనా గని నిక్కి నిక్కి వడలిగుణముతోడ ఉదుటు విద్యల చాలా వడదాకి బడలనివాడువో వైష్ణవుడు. భావము. సంపాదన, గడన కోసం పాకులాడుతూ విలాసాలకు, కాముక విద్యలకు లొంగిపోయి అహంకారంతో విర్రవీగనివాడు నిక్కి నిక్కి వైష్ణవుడు. శరీర ఇచ్చల ప్రభావంతో వచ్చే చెడు అలవాట్లకు, కోపతాపాలకు లోను కాకుండా స్థిరంగా ఉండేవాడే నిజమైన హరిదాసు. వివరణ. మనిషి తన శరీర తత్వానికి, ప్రకృతికి లొంగిపోకుండా ఆధ్యాత్మిక విద్య ద్వారా మనసును నియంత్రించుకోవాలని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. ఆవల ఒరుల జడనాడగ వినివిని చేవమీరి ఎవరిని జడనాడక కోవిదు శ్రీ వెంకటేశు గొలిచి పెద్దల కృప వా వివర్తన గలవాడువో వైష్ణవుడు. భావము. ఇతరులు పరులను నిందిస్తుంటే విని సంతోషించకుండా, తాను కూడా ఎవరినీ చెడుగా మాట్లాడకుండా ఉండేవాడు వైష్ణవుడు. మహాజ్ఞాని అయిన కోవిదుడు శ్రీ వెంకటేశ్వరుని కొలుస్తూ పెద్దల పట్ల వినయ విధేయతలు, వా వివర్తన కలిగి ఉండటమే నిజమైన వైష్ణవ లక్షణం. వివరణ. నోటిని, చెవిని పవిత్రంగా ఉంచుకోవడమే పరమధర్మం. భగవంతుని మీద భక్తితో పాటు సాటి మనుషుల పట్ల, పెద్దల పట్ల గౌరవం ఉండాలని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఏది చూచినా నీవే ఇన్నియును. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య సర్వాంతర్యామిత్వాన్ని వివరిస్తున్నారు. విశ్వమంతా విష్ణుమయమని చెబుతూనే వేద విరుద్ధంగా నడిచే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి రూపంలోనూ దైవాన్ని చూడాలి తప్ప ప్రతి వస్తువును భగవంతుడితో సమానంగా పూజించకూడదనే సూక్ష్మమైన భక్తి మార్గాన్ని ఆయన ఇందులో బోధించారు. తెలుగు సారాంశం. స్వామి, ఏది చూసినా అంతా నీవే. కానీ వేద మార్గాన్ని అనుసరించని వారిని చూస్తే మాకు భయం వేస్తుంది. సకల రూపాల్లోనూ నిన్ను జ్ఞానంతో దర్శించాలి తప్ప విచక్షణ లేకుండా అన్నిటినీ భజించకూడదు. సత్సంగం వదిలితే నీ స్మరణ వల్ల కలిగే జ్ఞాన పరిమళం దక్కదు. లోకంలోని ఇతర దేవతల వెలుగులు నీ వెలుగులో భాగమేనని గ్రహించాలి. సూర్య కిరణాలు అన్ని చోట్లా ఉన్నా అవి పడే ప్రతి వస్తువును మనం పట్టుకోలేము కదా. అలాగే నీవు అంతటా ఉన్నావని ధ్యానించాలి, చింతించాలి తప్ప
అన్నింటినీ సమానంగా సేవించలేము. ఈ సత్యాన్ని గ్రహించిన వారికే నీవు దక్కుతావు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఫిలాసఫికల్ కాంపోజిషన్, Annamaya explores the concept of omnipresence. He acknowledges that Lord Venkateshwar is in everything, but warns against those who deviate from the Vedic path. He argues that while one should perceive the divine in all forms through wisdom, it is incorrect to worship everything indiscriminately. He uses the metaphor of sunlight. Although the sun's rays touch everything, not everything they touch is worthy of being held or considered the sun itself. Similarly, one should contemplate the Lord's presence everywhere but maintain the sanctity of true devotion. He emphasizes that the scent of spiritual knowledge is only attained through the company of the righteous, satsanga. Pallavi. ఏది చూచినా నీవే ఇన్నియను మడి నీవే, వేదవిరహితులకు వెడతు మటుగాన. భావము. స్వామి. ఈ ప్రపంచంలో ఏది చూసినా అది నీ రూపమే. అన్నీ నీవే అయి ఉన్నావు. అయితే వేద మార్గానికి దూరంగా ఉండేవారిని చూస్తే మాత్రం మాకు భయంగా ఉంటుంది. వివరణ. భగవంతుడు అంతటా ఉన్నాడనేది పరమ సత్యం. కాని ఆ సత్యాన్ని దుర్వినియోగం చేస్తూ వేద విరుద్ధమైన పనులు చేసేవారి పట్ల భక్తుడు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 1. ఇరవుకుని రూపంబులినిటాను గలనెన్ను పరికించవలెగాని భజింపరాదు, గరిమచెడి సత్సమాగంబు విడిచిన నీ స్మరణ విజ్ఞానవాసన గాదుగాన. భావము. సకల రూపాలలో స్థిరంగా ఉన్న నిన్ను జ్ఞానంతో గమనించాలి, పరికించవలే తప్ప అన్నింటినీ భగవంతుడిగా భజించకూడదు. సజ్జనుల సాంగత్యాన్ని, సత్సమాగంబు వదిలితే నీ నామ స్మరణ చేసినా అందులో జ్ఞానమనే పరిమళం ఉండదు. వివరణ. ప్రతి వస్తువులో దైవం ఉన్నాడని గుర్తించడం జ్ఞానం. కానీ విచక్షణ లేకుండా ప్రవర్తించడం భక్తి కాదు. మంచి వారితో స్నేహం ఉన్నప్పుడే భక్తికి అర్థం ఉంటుందని భావం. చరణం 2. ఇహ దేవతా ప్రభలనెల్ల వెలుగుట నీకు సహజమనవలెగాని సరిగొలువరాదు, అహిమాంసకిరణంబులన్ని చోట్ల బరగు గ్రహీంపరా దవగ్రాహములుగానా. భావము. ఈ లోకంలోని ఇతర దేవతల కాంతి నీ వల్లనే కలుగుతుందని భావించాలి తప్ప వారందరినీ నీతో సమానంగా కొలవలేము. సూర్యుని అహిమాంసు కిరణాలు అన్ని చోట్లా వ్యాపించి ఉంటాయి, కాని అవి పడే వస్తువులన్నీ సూర్యుడు కావు కదా. అలాగే అపవిత్రమైన వాటిని మనం స్వీకరించలేము. వివరణ. సూర్య కిరణం మురికి మీద పడినా కిరణం పవిత్రంగానే ఉంటుంది, కాని మనం మురికిని ముట్టుకోము. అలాగే భగవంతుడు అంతటా ఉన్నా మనం పవిత్రమైన మార్గంలోనే ఆయనను ఆరాధించాలని అన్నమయ్య అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. చరణం 3. ఇంతయును తిరువేంకటేశ నీవునికి తగా చింతింపవలెగాని సేవింపరాదు, అంతయు ననరుహమును నరుహంబనగరాదు, అంతవానికి పరుల కలవడదుగానా. భావము. ఓ తిరువేంకటేశ్వర, ఇదంతా నీ ఉనికి అని మనసులో ధ్యానించాలి తప్ప కంటికి కనిపించే ప్రతి దానిని సేవించలేము. ఏది అర్హమైనదో అరుహము, ఏది కానిదో అనరుహము తెలుసుకోవాలి. నీ అంతటి వాడిని అర్థం చేసుకోవడం ఇతరులకు సాధ్యం కాదు. వివరణ. సర్వాంతర్యామి అయిన దేవుడిని హృదయంలో ధ్యానించాలి. బాహ్యంగా పూజించేటప్పుడు మాత్రం శాస్త్రోక్తంగా అర్హమైన రీతిలో సేవించాలని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు.